ఈ వందనం అనేది కూడా 9 భక్తియుక్త సేవల్లో ఒకటండి. మనం ప్రతిరోజు ఇది శ్రద్ధగా చేసినా చాలు. చాలా మటుకు గుడికి వెళ్లి వందనం చేయాలి. మనం గుడికి వెళ్ళినప్పుడు తలకాయ ఉంచి భగవంతుడికి నమస్కారం చేస్తాం. మీ ఇంట్లో ఉన్న గుడిలో కూడా దేవుడెక్కడైతే మీ ఇంట్లో ఉన్నాడో అది కూడా గుడే. అసలు ఇల్లే గుడి. మన ఇల్లే భగవంతుడి ఇల్లు. మనం కేవలం దాన్ని మెయింటెనెన్స్ చేసేవాళ్ళం అనే భావనతోటి మనం ఉంటే గనక ఈ ఇల్లు భగవంతుడు అనుగ్రహించింది. ఈ ఇల్లు నాకు లభించడానికి భగవంతుడి అనుగ్రహం ఉంది. దీన్ని నేను భగవంతుడి సేవలో పెడతాను. భగవంతుడి కోసం ఈ ఇల్లు నేను మెయింటైన్ చేస్తాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మన గుడి, మన దేవుడిని ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ప్రశాంతంగా భగవంతుడికి తలకాయ వంచి నమస్కారం చెయ్యడం. మేబీ ఒక 3, 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ పడుతుంది. చాలా సార్లు దానికి కూడా చాలా మందికి టైం ఉండదు. హడావిడిగా దీపం పెట్టేస్తాం, పువ్వులు పెట్టేస్తాం, నైవేద్యాలు పెట్టేస్తాం గానీ, ప్రశాంతంగా తలకాయ వంచి భగవంతుడి దగ్గర నమస్కారం చేసి, నేను ఆత్మని, నేను నీలోని అంశని, నీ నిత్య దాసుడిని, నన్ను నీ సేవలో ఉంచు తండ్రి. ఇవాళ నేను సత్ప్రవర్తనతో ఉండేటట్టుగా, పాపాలని పెంచుకోకుండా, నా రోజు గడిచేటట్టుగా నాకు సహాయం చేయి, నాకు బుద్ధిని ప్రసాదించు అని మనం అందరం ఆయనతోటి మాట్లాడి ఒక 2, 3 నిమిషాలు నమస్కారం చేస్తుంటే చాలు. ఇప్పుడు చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ చెప్తూ ఉంటారు కదా, అఫర్మేషన్స్ పొద్దున్నే లేవంగాల్నే మీరు కొన్ని విషయాలు మీకు చెప్పుకోండి. ఎర్లీ మార్నింగ్ యోగా చేసి కాసేపు మెడిటేషన్ చేసిన తర్వాత స్పీక్ టు యువర్ సెల్ఫ్. యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ సక్సెస్ఫుల్, నువ్వు చేయగలవు ఈ పని, ఇలా చెప్పుకోండి ఈ అఫర్మేషన్స్ని. అది మీ పైన పాజిటివ్ ఇంపాక్ట్ చూపించి రోజంతా ఉంటుంది మీకు అని మోటివేషనల్ స్పీకర్స్, సైకాట్రిస్ట్ వీళ్ళందరూ రికమెండ్ చేస్తూ ఉంటారు చాలా మందికి. సో అట్లా మనం మన మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద డే మన అలారాలకి మేల్కొని లేట్గా లేచేసి గబగబా వాట్సాప్ మెసేజ్లు ఏమొచ్చాయా, ఇవేం వచ్చాయా, అవే వచ్చాయా, లేకపోతే ఇంట్లో అంతా హడావిడి జరుగుతున్నప్పుడు లేచి అట్లా కాకుండా ఒక 5-10 మినిట్స్ మనం ముందర లేచి ఆ మీ టైం ఏదైతే ఉందో మన కోసం, మనం ఆత్మగా మన కోసం మనం భగవంతుడితో కనుక స్పెండ్ చేయగలిగాము అంటే, ఒక్కసారి అది మనకి రుచి తెలిసింది అంటే, మనం అసలు ఆ టైంలో, ఆ బ్రహ్మ ముహూర్తం టైంలో, ఆ టైంలో మీకోసం మీరు భగవంతుడితో స్పెండ్ చేసే ఆ టైంని ఎంత వాల్యుబుల్గా మీకు తెలుస్తుందో, ఎంత రిఫ్రెషింగ్గా, ఎంత ఎంత కనెక్టెడ్గా మనకు అనిపిస్తుందో ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు. చెప్తున్నంతసేపు తెలియదు. బట్ ఒకవేళ అలా బ్రహ్మ ముహూర్తంలో చేయలేకపోయినప్పటికీ ఏదో ఒక టైంలో మీ రోజు హడావిడి మొదలయ్యడానికి ఒక 10 నిమిషాల ముందర లేచి భగవంతుడి దగ్గర కూర్చొని ఈ ఈ మాటలు భగవంతుడితో మాట్లాడటం, భగవంతుడితోటి చెప్పుకోవడం, భగవంతుడి దగ్గర కూర్చోవడం అనేది కనుక మనం నేర్చుకున్నాము అంటే కనుక మనం ఆ కనెక్షన్ని ఏర్పరచుకుంటాం. మన మన రోజంతా కూడా మనకి సవ్యంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందరం కూడా ఏంటంటే పరుగులు పెడుతున్నాం. రోజంతా పరుగులు పెడుతున్నాం. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు పెడుతున్నాం. ఈ పరుగులు పెట్టే ప్రాసెస్‌లో లేట్ అయిందనుకోండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు విసుక్కుంటున్నాం, అరుచుకుంటున్నాం. ఒక రోజుని టైట్‌గా ప్యాక్ చేసేసి 100 పనులు పెట్టేసుకుంటాం. ఏదో ఇంకా ఇవాళ రాత్రికి భూమంతా అంతరించిపోతుందేమో అన్నంత హడావిడిగా చేసేస్తూ ఉంటాం కాబట్టి, ఆ మొమెంట్‌లో ఉండం ఎప్పుడు మనం. అక్కడ ప్రెజెంట్ అయ్యి ప్రశాంతంగా ఆ విషయాన్ని అర్థం చేసుకొని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి ఉండం. ఎప్పుడూ చేస్తున్న పని కాకుండా వేరే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. వేరే దాని గురించి పరిగెడుతూ ఉంటాం. సో, వి మిస్ దోస్ థింగ్స్ అన్నమాట. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అక్కడ ఉండడం, భగవంతుడితో కనెక్ట్ చేసుకోవడం అనేది ఎప్పుడొస్తుందంటే, మనలో సెటిల్డ్‌నెస్ వచ్చినప్పుడు, మనలో సెటిల్డ్‌నెస్ వచ్చినప్పుడు కనెక్ట్ చేసుకోగలుగుతూ, భగవంతుడిని గుర్తు చేసుకోగలుగుతూ ఉంటాం. సో, ఈ వందనం అనే క్రియ 9 భక్తి విషయాలలో ఒకటిగా ప్రత్యేకంగా చెప్పబడింది. అక్రూరుడు వందనం దీనికి అక్రూరుడిని ఎగ్జాంపుల్‌గా చెప్తారు. మీరందరూ ఆల్రెడీ దశమస్కందంలో అక్రూరుడి ప్రేయర్స్ చదివారసలు. అక్రూరుడు వెళ్తూ భగవంతుడిని ఊహించుకుంటూ వందనం చేయడానికి వెళ్ళేటప్పుడు, సో ఇక్కడ అలాగే బ్రహ్మదేవుడు భగవంతుడికి ప్రణమిల్లాడు అనే విషయాన్ని సుఖదేవ గోస్వామి ప్రత్యేకంగా చెప్పారనమాట. తం ప్రియమానం 19th శ్లోక అండి. తం ప్రియమానం సముపస్థితం కవిం తం ప్రియమాణం సముపస్థితం కవిం ప్రజా విసర్గే నిజ శాసనార్హణం ప్రజా విసర్గే నిజ
నిజ శాసనార్హణం. బభాష ఈషత్ స్మితశోచిసా గిరా. బభాష ఈషత్ స్మితసోచిషా గిరా. ప్రియ ప్రియం ప్రీతమనాః కరే స్పృశన్. ప్రియ ప్రియం ప్రీతమనాః కరే స్పృశన్. తన ఎదుట నిలిచియున్న బ్రహ్మదేవుని గాంచిన భగవానుడు జీవులను సృష్టించుట అతడు యోగ్యుడని అంగీకరించి అతని ఎడ మిగుల ప్రసన్నుడై కరస్పర్శ కావించి మందహాసముతో ఇట్లు పలికెను. హరే కృష్ణ. ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా విన్నారా? భగవంతుడు సెకండ్ ఇచ్చాట బ్రహ్మదేవుడికి ఇక్కడ. ఇది ఎంత క్యూట్ గా అనిపించిందో నాకు అసలు చదువుతున్న సేపు వింటున్న సేపు. తం ప్రియాణం సముపస్థితం కవిం. గొప్ప విద్వాంసుడు బ్రహ్మదేవుడు, వేదాలు తెలిసినటువంటి వాడు. తన ఎదుట నిలిచి ఉన్న బ్రహ్మదేవుని గాంచిన భగవానుడు జీవులను సృష్టించుటకు అతడు యోగ్యుడని అంగీకరించెను. ప్రజా విసర్గే అంటే ప్రజలను సృష్టించడానికి, సృష్టి చేయడానికి, నిజ శాసనార్హణం వాళ్ళని శాసించటానికి, అంటే వాళ్ళు ఏ ఏ శరీరాల్లోకి వెళ్ళాలి అనే ఆ శరీరాలని తయారు చేయడానికి అర్హత కలిగిన వాడు, యోగ్యుడైన వాడు అని భగవంతుడు బ్రహ్మదేవుని చూసి అంగీకరించి ఈషత్ స్మిత చిరుమందహాసంతో చక్కగా నవ్వుతూ తన అంగీకారాన్ని తెలుపుతూ, నీకు నేను ప్రసన్నుడనయ్యానయ్యా అనే విషయాన్ని తెలుపుతూ, చోషిషాగిరా ప్రియ ప్రియం ప్రియతమాన కరే స్పృశన్. ఇది ట్రాన్స్లేట్ చేయడం తెలియక హ్యాండ్ షేక్ అని ఇంగ్లీష్లో, లేకపోతే కరస్పర్శ అని చేయలేదు. కరే స్పృశన్, భగవంతుడు తనకి చేతులు పట్టుకున్నాడు. మామూలుగా అయితే మీరు గమనించుంటే ధ్రువుడిని దర్శించినప్పుడు తల మీద దీవెన ఇస్తాడు భగవంతుడు. అంటే ఇది మనం చేసేటువంటి భక్తియుక్త సేవ పర్ఫెక్ట్ అయ్యి పీక్ కి వెళ్ళి రిజల్ట్ రావడం అంటే ఇదన్నమాట. దేవదేవుణ్ణి డైరెక్ట్ గా చూస్తూ ఆయన్ని మనం టచ్ చేయగలుగుతాం, ఆయన మనల్ని టచ్ చేయగలగడం అనేది జరగడం అనేది దాని యొక్క రిజల్ట్, ఎండ్ రిజల్ట్ గా ఉంటుంది. సక్సెస్ఫుల్ ఎండ్ రిజల్ట్ ఇంత ఆనందంగా ఉంటుంది అన్నమాట. అతడు యోగ్యుడని అంగీకరించి అతని ఎడ మిగుల ప్రసన్నుడై కరస్పర్శ కావించి మందహాసంతో ఇట్లు పలికెను. చిరు మందహాసం, నవ్వనట్టుగా నవ్వుతూ భగవంతుడు సెకండ్ ఇచ్చి అంటే ఆ నవ్వులో ఆ సెకండ్ లో నాకు రైట్ పర్సన్ దొరికాడు సృష్టిని చేయడానికి, రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి అనే ఒక ఇండికేషన్ ఉందన్నమాట. భౌతిక జగత్తు సృష్టి గ్రుడ్డిది కానీ యాదృచ్ఛికం కానీ కాదు. చాలా మంది ఏమనుకుంటారు, సడన్ గా బిగ్ బ్యాంగ్ థియరీ ఇవన్నీ మాట్లాడతారు కదా, సడన్ గా ఏ డైరెక్షన్ లేకుండా ఈ సృష్టి మొదలైందని అనుకుంటారు. అట్లాంటిది కానే కాదు. భగవంతుడికి ఒక ప్రణాళిక ఉంది సృష్టిని చేయడానికి. సృష్టిని చేయడానికి ప్రణాళిక ఉండడమే కాదు, దీనిని ఎవరికి అప్పగించాలి అనే దాని మీద కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఎవరికి పడితే వాళ్ళని తీసుకొచ్చి బ్రహ్మ పదవిలో ఆయన కూర్చోబెట్టలేదు, వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీని ఇవ్వలేదు. ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్, ఒక సిస్టమ్ ఆయనకి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది తనంటే వద్దనుకుని వచ్చేసిన జీవుల కోసం సృష్టించినటువంటి భౌతిక విశ్వం అయినప్పటికీ ఎంతో పర్ఫెక్ట్ గా, ఎంతో సెల్ఫ్ సఫిషియెంట్ గా, ఎంతో ఇండిపెండెంట్ గా దానంతటా అది, అంటే భగవంతుడు ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయేటట్టుగా ఈ సృష్టిని ఆయన సృష్టించాడు భగవంతుడు. ఆ విధంగా బ్రహ్మదేవుని వంటి భగవత్ ప్రతినిధి మార్గదర్శకత్వమున ముక్తిని బయటకు అవకాశం అసుకబడిరి. ఈ జ్ఞానమున వారి యందు వ్యాప్తి చేయుట కొరకై భగవానుడు బ్రహ్మదేవునికి వేద జ్ఞానం ఉపదేశించను. బద్ధజీవులు తమకు భగవానునితో గల సంబంధమును మరుచునట్టి వారు కనుకనే సృష్టిని కొనసాగించుట మరియు వేద జ్ఞానము విస్తరింపజేయుట అన్నవి శ్రీకృష్ణ భగవానుని అవసర కర్మలై ఉన్నవి. బద్ధజీవులను ఉద్ధరించుట్లో బ్రహ్మదేవుడు గొప్ప బాధ్యతను కలిగి ఉన్నందున అతడు ఆ దేవదేవునికి పరమ ప్రియుడై ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఫస్ట్ క్రియేట్ అయ్యి ఆయనకి వేదాలన్నీ నేర్పించి ఆయనకి రెస్పాన్సిబిలిటీ అంతా ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా తనంటే వద్దనుకున్న జీవులందరూ వచ్చి ఈ విశ్వంలో పుడుతూ ఉంటారు. సో అందుకని బ్రహ్మదేవుడే గురువు, ఫస్ట్ గురువు. ఎందుకంటే వేదాలన్నిటినీ భగవంతుడు బ్రహ్మదేవుడికి బోధించి బ్రహ్మదేవుడి ఆధ్వర్యంలో మొత్తం సృష్టిని చేశాడు కాబట్టి
బ్రహ్మదేవుడు అంటే ఆయనకి చాలా ప్రీతిపాత్రుడు. ఎందుకంటే తను తన తన బిడ్డలైనటువంటి జీవులు ఈ లోకంలోకొస్తుంటే, వాళ్ళని ఉద్ధరించి ఆయన దగ్గరికి వెనక్కి పంపించే బాధ్యతని బ్రహ్మదేవుడికిచ్చాడు. వేదాలన్నీ చెప్పి వేదాల సారమేంటి భగవంతుడిని తెలుసుకోవడం. సో, అందుకని బ్రహ్మదేవుడిని ఆ ప్రతినిధి కింద భగవంతుడు నియమించుకున్నాడు. బ్రహ్మదేవుడు భగవంతుడికి పనిచేస్తుంటాడు కాబట్టి, బ్రహ్మదేవుడి కంటే ఆయనకి చాలా ప్రీతి. ఎలా అయితే మహామాయ అంటే ఆయనకి ప్రీతే. ఎందుకని? ఆవిడ కూడా ఒక జైలర్ లాగా మనందరినీ ఆయన భగవంతుడి కోసం పనిచేస్తుంటుంది కాబట్టి ఆవిడన్నా కానీ ఆయనకి ప్రీతే. సో వీళ్ళందరూ భగవంతుడి యొక్క ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్. ఆయన యొక్క క్యాబినెట్ లో మెంబర్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ చాలా క్లియర్ గా తెలుసు భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇది జరిగింది, ఏంటి, వాళ్ళు ఏం చేయాలి అనే విషయాలన్నమాట. బ్రహ్మదేవుడు సైతము తన ధర్మమును చక్కగా నిర్వహించినటువంటి వాడు. జీవులను సృష్టించేటేగాక బద్ధజీవులను ఉద్ధరించుట కొరకై తన పక్షమున విస్తరింపజేయుట ద్వారాను అతడు దానిని సాధించును. ఆ పక్షమే బ్రహ్మ సంప్రదాయము. బ్రహ్మదేవుడి నుంచి వచ్చినటువంటి సాంప్రదాయమే బ్రహ్మ సంప్రదాయం. ఇప్పుడు నేను దీక్ష తీసుకున్నటువంటి ఆ గౌడ్య మధ్వ సాంప్రదాయం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చినదే. కృష్ణుడు, బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాసుడు అక్కడి నుంచి వచ్చిన, అందుకనే ఇది బ్రహ్మ మధ్య గౌడ్య సాంప్రదాయం. సో మూల గురువు ఎవరు అంటే, ఈ సాంప్రదాయంలో వెనక్కి వెళ్తే మీరు భగవద్గీత బుక్ ఓపెన్ చేశారంటే స్టార్టింగ్ లో వరుసగా గురువులందరి పేర్లు ఉంటాయి. ఆ గురువులందరి పేర్లు చివరాఖరికి బ్రహ్మదేవుడికి వెళ్తుంది అనమాట. సో 4 పరంపరలు ఇవాళ నేను కామ్యవంలో పంపించాను. ప్రభుపాద చెప్పినప్పుడు బ్రహ్మ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, శైవ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. ఈ 4 సాంప్రదాయాలు బోనఫైడ్ సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి గురువులు దగ్గర నేర్చుకుంటే అది పరిపూర్ణంగా భగవంతుడి సాకారంతో వెళ్ళే స్టేజ్ వరకు వెళ్ళేలాగా ఉండకపోయినప్పటికీ కూడా ఇవి బోనఫైడ్, అంటే ఇవి ఆథరైజ్డ్ సాంప్రదాయాలు, ఆథరైజ్డ్ మార్గాలు. ఈ గురు శిష్య పరంపరలో విన్నంత వరకు కూడా మనందరం రైట్ బోట్ లో ఉన్నట్టే. ఈ 4గిట్లో దేనిలోకి వెళ్ళినప్పటికీ కూడా రైట్ బోట్ లో ఉన్నట్టే. ఈ 4 కాకుండా ఇంకా వేరే ఏ సాంప్రదాయము లేకుండా నిన్న మొన్న పుట్టుకొచ్చిన గురువులు చెప్పిన మాటలు వింటే గనక అది ఆథెంటిక్, అది ఆథరైజ్డ్ కాదు. సో బ్రహ్మ సాంప్రదాయాన్ని బ్రహ్మదేవుడు ఆ రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకున్నాడు కాబట్టే బ్రహ్మదేవుడు అంటే ప్రీతి. కేవలం సృష్టి చేసి వదిలిపెట్టలేదు. తన నుంచి ఒక గురు శిష్య పరంపరానికి ఆది పలికాడు కాబట్టి, తను ఉన్నాడు కాబట్టి, తను భగవంతుడి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలని నారదుడికి చెప్పి, వ్యాసదేవుడికి చెప్పి అలా ముందు తరాలకు తీసుకువెళ్ళాడు కాబట్టి, ఎట్లా అంటే ఇప్పుడు చెప్పిన మాట విన్నని పిల్లల్ని ఒక టీచర్ దగ్గర పెట్టారనుకోండి పేరెంట్స్, ఆ టీచరు వాళ్ళకి మంచి చెడు చెప్తూ వాళ్ళ చెడు లక్షణాలన్నీ కరెక్ట్ చేస్తూ ఉందంటే ఆ టీచర్ అంటే ఆ పేరెంట్కి చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను చేయలేని పనిని మీరు చేసి నా పిల్లవాడిని బాగుపరిచి నా దగ్గరికి చక్కగా తిరిగి పంపిస్తున్నారు అని చెప్పి ఆ టీచర్ అంటే ఆ పేరెంట్కి చాలా ప్రేమ అనురాగం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అలాంటి పొజిషనే భగవంతుడిది. తనంటే వద్దనుకుని వస్తున్న జీవులందరినీ వాళ్ళకి నచ్చ చెప్పి, వాళ్ళకి సరైన విషయాన్ని చెప్పి, వాళ్ళు ఎక్కడ ఆనందంగా ఉంటారో, ఏది శాశ్వతమో అనే విషయాన్ని చెప్పేటువంటి బాధ్యతని బ్రహ్మదేవుడు తీసుకున్నాడు కాబట్టి బ్రహ్మదేవుడు అంటే భగవంతుడికి చాలా ప్రీతి. అలాగే మనలో ఎవరమైనా సరే ఏ ఒక్క జీవినైనా భగవంతుడికి దగ్గర చేసేటట్టుగా కనుక మనం ఏ కార్యక్రమం చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా మనం భగవంతుడికి ప్రీతి అవుతాం. ఎప్పుడైతే ఇది చెప్పాడో భగవంతుడు, దానికి ఆపోజిట్ ఏంటి? మనం ఎవరినైతే భగవంతుడికి దూరం చేస్తామో, ఎవరినైతే మనం భౌతిక తత్వంలో మునిగిపోయేటట్టుగా చేస్తామో, అంటే నేను పలానా చోటకెళ్ళి నా ఇంద్రియాలని తృప్తిపరుచుకుంటున్నాను, మీరు కూడా వచ్చి మీ ఇంద్రియాలని తృప్తిపరచుకోండి అని భగవంతుడికి ఎలా అయితే మనం దూరం చేస్తామో, వాళ్ళందరూ వాళ్ళందరంటే భగవంతుడికి ఇష్టం లేదు. ఇట్స్ చాలా క్లియర్. ఎవరైతే తన దగ్గరికి మనుషుల్ని తీసుకొని వస్తారో, వాళ్ళు భక్తి చేసుకుంటూ, నలుగురిని భక్తి చేయమని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి సహాయపడుతూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ ఉంటారో వాళ్ళంటే భగవంతుడికి చాలా ఇష్టం. ఎవరైతే మనుషుల్ని భగవంతుడికి దూరం చేస్తూ, భక్తులకి దూరం చేస్తూ, భౌతికత్వానికి మెటీరియలిస్టిక్ లైఫ్‌ని ఎంకరేజ్ చేస్తూ, ఇంకా డబ్బులు ఎలా ఎక్కువ సంపాదించాలి, ఎలా ఎంజాయ్ చేయాలి,
ఎలా పాపాలు చేయాలి, ఎలా తప్పులు చేయాలి, ఎలా రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ని బ్రేక్ చేయాలి అనేవి చేయడంలో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. వాళ్ళంటే భగవంతుడికి ఇష్టం లేదు. చాలా క్లియర్గా ఆయన దానికంటే ఇష్టం ఎవరు, ఇష్టం లేని వాళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళంటే వాళ్ళ మీద ఏమి ఆయన ద్వేషం చూపించి పక్షపాతం చూపించరు. వాళ్ళు ఆయన గుడ్ బుక్స్‌లోకి పడరు. ఎందుకంటే వాళ్ళకే భగవంతుడంటే ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, భగవంతుడు కూడా వాళ్ళకి ప్రత్యేకమైన ఫేవర్ చూపించడు. నార్మల్ ఫేవర్ అందరికీ చూపిస్తాడు. ఎందుకంటే ఆయనంటూ లేకపోతే మనం ఎవరం ఏది చేయలేం. సో, అలాంటి నార్మల్ రెస్పాన్సిబిలిటీ అందరికీ చేస్తాడు. కానీ స్పెషల్ ఫేవర్ ఎవరికి చూపిస్తాడంటే తన భక్తులకి, తన భక్తులకి సహాయపడుతున్న వాళ్ళకి, తనకి దగ్గర చేస్తున్న వాళ్ళకి చేస్తాడు. బ్రహ్మ సాంప్రదాయంను వదిలేసిన స్వపక్ష త్యాగులు పెక్కురు కలరు. జనులు భగవానుని మర్చిపోవునట్లుగా చేసి భౌతిక అస్తిత్వమునందే వారు మరింతగా కూరుకుపోవునట్లు చేయుట వారి ఏకైక వృత్తి. అట్టి వారు భగవానునికి ఎన్నడును ప్రియమును కాబోరు. నేను ఇందులో ఉన్నదే చెప్తున్నాను. అందుకని ఇది చదివాననమాట. మీరెవరండి చెప్పడానికి అలా చేసేవాళ్ళంటే భగవంతుడికి ఇష్టం లేదు అంటే? నేనెవరు కాదు. కానీ శాస్త్రాలు చెప్తున్నాయి, గురువులు చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నాడు ఆ మాట. దాన్ని మనం రిపీట్ చేస్తున్నాం. భగవత్ కార్యమును బ్రహ్మ సంప్రదాయంతో ప్రచారము చేయువాడైనను భగవానుని సదా పరమ ప్రియుడై ఉండును. అట్టి ప్రామాణిక భక్తి సాంప్రదాయక ప్రచారకుని ఎడ సంతుష్టుడైన భగవానుడు పరమ సంతృప్తితో కరచాలమును కావించెను. బ్రహ్మదేవుడికే కాదు, ఎవరమైతే ఇలా బ్రహ్మ సాంప్రదాయంలో భగవంతుడి మెసేజ్‌ని భక్తులకి చేరుస్తూ ఉంటామో వాళ్ళందరూ కూడా ఒకరోజు భగవంతుడికి షేక్ హ్యాండ్ ఇచ్చే పొజిషన్‌కి వెళ్తారు. అంటే భగవంతుడిని నేరుగా చూసి, ఆయనతో ఉండి, ఆయనతో మాట్లాడి, ఆయనకి ప్రియమైన వాళ్ళ కింద అవుతారు అనే విషయాన్ని ఈ ఈ శ్లోకాలో మనకి ఆచార్యులు చెప్తున్నాడు, భగవంతుడు చెప్తున్నాడు. 20th శ్లోక. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच त्वयाहं तोषितः सम्यग् त्वयाहं तोषितः सम्यग् वेदगर्भसिसृक्षया वेदगर्भसिसृक्षया चिरं भृतेन तपसा चिरं भृतेन तपसा दुष्टोषः कुटा योगिनां కూటయోగినాం పరమసుందరుడగు భగవానుడు బ్రహ్మతో ఇట్లు పలికెను. వేదగర్భుడవగు ఓ బ్రహ్మదేవ, సృష్టిని కావింపగోరి నీవోనొచ్చిన దీర్ఘతపముచే నేను మిగుల ముదమొందితిని. కపట యోగులచే నేనెన్నడును ముదమొందను. హరే కృష్ణ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నీ తపస్సుకి నేను చాలా మెచ్చుకుంటున్నాను. నేను నీకు ఒక బాధ్యతను అప్పగిచ్చాను. ఆ బాధ్యతను చేయడం కోసం నువ్వు తపస్సు చేసి నా నుంచే గైడెన్స్ అడిగావు, నన్నే ఇన్ఫర్మేషన్ అడిగావు, నన్నే నీకు గురువుగా చేసుకున్నావు. కాబట్టి నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. తపస్సులు 2 రకాలు. ఒకటి భౌతికమైన విషయాల కోసం తపస్సు చేసేవాళ్ళు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సులు చేశారు. వాళ్ళు ఎంత ఘోరంగా తపస్సు చేశారంటే ఆ తపశ్శక్తికి ఈ విశ్వం అంతా ఊగిపోయింది. ఎక్కడక్కడ ఆగిపోయినాయి అన్ని. దేవతలందరూ ఇబ్బంది పడిపోయారు. ఆ తపశ్శక్తి కిరణాలు అంత తీవ్రంగా వచ్చి బ్రహ్మదేవుడికి వెళ్ళి చెప్పారు. బ్రహ్మదేవుడు ఇంక తప్పక ఆ తపస్సుకు మెచ్చుకుని వాళ్ళు అడిగినవి ఇవ్వడానికి దిగి వచ్చి, వాళ్ళు ఎలాంటివి అడుగుతారు కూడా బ్రహ్మదేవుడికి తెలుసు. కానీ వాళ్ళు తపస్సు అంత బాగా చేయడం వల్ల వాళ్ళకి ఇవ్వలేకుండా ఉండలేకపోయాడు. అంటే తపస్సులు 2 రకములు. ఒకటి ఇంద్రియ భోగం కొరకు కాక ఇంకొకటి ఆత్మానుభవం కొరకు ఉన్నది. స్వీయ తృప్తి కొరకై తీవ్ర తపములను ఆచరించు కపట యోగులు పలువురు కలరు. భగవదేంద్రియములను తృప్తి కొరకై తీవ్ర తపస్సులను ఆచరించిన వారు కొందరు కలరు. ఉదాహరణకు అన్వస్త్రములను కనిపెట్టుటకై చేపట్టిన తపమెన్నడూ భగవానుని సంతృప్తిపరచదు. ఈ విశ్వాన్ని నాశనం చేయడం కోసం చేసేటువంటి తపస్సులు, లేకపోతే కామ క్రోధ మదమాశ్చర్యాలతోటి ఒకళ్ళని నాశనం చేయటం కోసం మనం చేసేటువంటి పూజలు, ఇవన్నీ కూడా ఎప్పుడూ భగవంతుడికి ప్లీజింగ్ గా ఉండవు. ఎవరైతే ఆత్మానుభూతి కోసం చేస్తారో, తమని తాము తెలుసుకోవటం కోసం చేస్తారో ఆ తపస్సులు భగవంతుడికి నచ్చుతాయి. అలాగే వాళ్ళకి అప్పగిచ్చిన బాధ్యతని నిర్వహించడం కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని గైడెన్స్ ఇవ్వమని అడిగి
భగవంతుడికి ప్రే చేస్తారో అలాంటి ప్రేయర్స్ భగవంతుడికి నచ్చుతాయి. అందుకనే నువ్వు చేసినటువంటి ఈ తపస్సు నాకు చాలా నచ్చింది. నాకు అందువే నువ్వు చాలా ప్రీతిపాత్రుడివయ్యావు. అట్టి తపమెన్నడు సంతృప్తికరము కావకపోవటమే అందులకు కారణం. ప్రకృతి సిద్ధముగా ప్రతి ఒక్కరూ మరణింపవలసే ఉన్నది. కానీ ఆ మరణము మనుజుని తపో కారణమున త్వరితమగినచో భగవాను కలుగు సంతృప్తి ఏదినూ లేదు. ఎలాగో అందరూ చచ్చిపోయేవాళ్లే కదండి. ఇప్పుడు బాంబులు కలిపెట్టి ఒక బాంబు వేసి చంపేస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది. హిరణ్యకశిపు కూడా దుష్టుడు. వాళ్ళందరూ ఇవాళ కాకపోతే రేపు చచ్చిపోతారు, వీళ్ళని నేను చంపేస్తానంటే అలాంటి అలాంటి యాక్షన్స్ ఎప్పుడూ కూడా భగవంతుడికి నచ్చవు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక లైన్ ప్రభుపాద రాస్తారు, ఎవరికైనా వాళ్ళ చావుని మనం తొందరగా తెచ్చి ఇవ్వడం అనేది భగవంతుడికి నచ్చదు. బికాస్ అదొక ప్రకృతి సిద్ధంగా అవ్వాల్సిన టైంలో అది అవుతుంది. మనం ఒకళ్ళకి క్లేదాన్ని కనిపించి కానీ, అంటే ఒక్కొక్కసారి తెలియకుండా వాళ్ళ మనసుల్ని మనం ఎంతలా బాధ పెట్టేస్తామంటే, వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టుగా చేస్తామంటే, ఇప్పుడు కొంతమంది పిల్లలు తెలిసి తెలియక తల్లిదండ్రులకి విపరీతమైన బాధను తెచ్చిపెడతారు. ఆ బాధని తలుచుకుంటూ వాళ్ళు వాళ్ళు తొందరగా చావాలనో, తొందరగా చావుకు దగ్గర అవుతూ ఉంటారు. సో ఇండైరెక్ట్ గా పాపాన్ని తెచ్చుకుంటాం అనమాట. అలాగే మనం కేర్ తీసుకోవాల్సిన రిలేషన్షిప్స్ ఏమన్నా ఉంటే మనం కేర్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ రిలేషన్షిప్ ని మనం నిర్లక్ష్యం చేసి వాళ్ళని కేర్ ఇవ్వకుండా వాళ్ళని మనం అంటే కేర్ చేయడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే మనల్నే ఎవరైనా చూసుకుంటే బాగుండు, మనకే చేసి పెడితే బాగుండు అనే ఒక ఆరోగ్య పరిస్థితుల్లో మనం ఉంటాము. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఎవరినన్నా పెట్టుకొని బెడ్ రిడెన్ పీపుల్ని, పెద్దవాళ్ళని కేర్ చేయాలి అంటే మనకు అసలు ఓర్పు ఉండదు, అసలు సహనం ఉండదు. ఇప్పుడు చాలా మంది ఈ ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక జనరేషన్ అంటే పూర్వ జనరేషన్ వాళ్ళు ఓకే, కానీ తర్వాత జనరేషన్ వాళ్ళు పెద్దవాళ్ళని డీల్ చేయడానికి మనకు అసలు ఓపిక ఉండదు. ఎక్కువగా వాళ్ళు ఒక 10 మాటలకి 15 మాటలు మాట్లాడారంటే మనకు విసుకొచ్చేస్తుంది. వాళ్ళంటే ఎందుకు వీళ్ళు ఇంతలా మాట్లాడుతున్నారు, ఇంతలా చేస్తున్నారు, ఇన్నిసార్లు చెప్తున్నారను, లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళు కేర్ చేసుకోకపోయినా మనకి కోపం వచ్చేసి పట్టించుకోవడం మానేయడము, లేకపోతే ఊరికే వాళ్ళని మాటలు అనడము. అక్కడ వరకు అయితే పర్వాలేదు. ఈ మధ్య కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. వాళ్ళని టార్చర్ చేయడం, ఇవన్నీ పాపాలు. అప్పేరెంట్ పాపాలన్నమాట. ఎవరినైనా మనం బాధ పెట్టి శారీరకంగా గాని, మానసికంగా గాని మన వల్ల బాధపడుతూ వాళ్ళు చావుకి దగ్గరయ్యారంటే అది మనకి ఏ విధమైన మేలు చేయదు. మన గురించి బాధపడుతూ, మన గురించే ఆలోచిస్తూ, మన గురించే వర్రీ అవుతూ, ఒక 10 ఏళ్ల తర్వాత చనిపోవాల్సిన వాళ్ళు ఇంకా ముందే చనిపోయారంటే ఇండైరెక్ట్ గా ఆ పాపాన్ని మనం పంచుకుంటాం. అందుకని ఎప్పుడూ కూడా ఏ రిలేషన్‌ని అంతలా స్ట్రెచ్ చేయకూడదు మనం. ఎందుకంటే ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు. అందరం కర్మలు గివ్ అండ్ టేక్ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళమే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరం భగవంతుడి మీద ఆధారపడ్డాన్ని నేర్చుకొని, నా కర్మను నాకు వీళ్ళు తిరిగిస్తున్నారు. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, జీవితాంతం ఒక మనిషిని అంటూనే ఉంటాం, వీళ్ళ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, వీళ్ళ వల్ల నాకు ఇట్లా అయిపోయింది, వీళ్ళ వల్ల నాకు ఇట్లా అయిపోయింది, వీళ్ళు కారణం అని అంటూనే ఉంటాం. ఒక విషయం ఏం మర్చిపోతాం అంటే మన కర్మలకి కారణం మనమే. మనం అనుభవించవలసిన పాప పుణ్యాలని మనం అనుభవించేటట్టుగా వాళ్ళు కేవలం మెసెంజర్సే. సో అందుకని మనం ఏం చేయాలంటే ఫర్గివ్ చేసేసి ఊరికే ఊరికే వాళ్ళనంటూ వాళ్ళని తెప్పి పొడుస్తూ మనం ఏదో పర్ఫెక్ట్ గా అలా ప్రవర్తించకుండా ఉండడం మనం నేర్చుకోవాలి అంటే మనకి అసలు నిజమైన విషయం మనకి అవగాహనలోకి ఉండాలి. ఉన్నప్పుడే మనం ఫర్గివ్ చేయగలుగుతాం. పర్వాలేదులే, ఇది నీ తప్పేం లేదు, ఇది నా కర్మ నాకు తిరిగి వచ్చేసింది, నువ్వు నన్ను అన్ని బాధ పెట్టావు, నేను బాధపడ్డాను, బట్ నువ్వేదో ప్రత్యేకంగా చేసావని నాకేమి నీ మీద కోపం లేదు, నీ మీద నాకు బాధ లేదు. దిస్ ఇస్ సంథింగ్ నేను ఎండ్యూర్ అవ్వాలి, నేను అనుభవించాల్సింది ఇది, నేను అనుభవించేస్తున్నాను అనే ఒక మైండ్ సెట్ తో వెళ్ళిపోయామంటే మనం ఎవరికి ఇబ్బంది కలిగించేటట్టుగా మన యొక్క ప్రవర్తన ఉండదు. సో ఇక్కడ ప్రభుపాద ఏం రాస్తుందంటే ఎవరి చావునైనా మనం దగ్గర చేసేటట్టుగా మనం ప్రవర్తిస్తే అది భగవంతుడికి నచ్చదు. శ్రీకృష్ణ భగవానుడు ఆ మరణము మనుజుని తపో కారణమున త్వరితమగినచో భగవానునికి కలుగు సంతృప్తి ఏదీనూ లేదు. భగవద్ధామమును చేరుట ద్వారా తన అంశలన్నీయు నిత్య జీవనము ఆనందము బడయవలనని శ్రీకృష్ణుడు వాంఛించును. భౌతిక సృష్టి అంతయు ఆ లక్ష్యము కొరకే ఉద్దేశింపబడింది. అటువంటి ప్రయోజనార్థమై బ్రహ్మ తీవ్రతపములను ఆచరించెను. దానిచే భగవానుడు అతని ఎడ మిగుల ప్రసన్నుడై వేద జ్ఞానమును అతనికి తెలియజేసెను.
బ్రహ్మదేవుడు ఈ ఈ జీవులందరూ తన దగ్గరికి రాబోతున్న జీవులందరికీ కూడా సరైన మార్గం చూపించి భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళేటట్టు చేస్తాననే రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు కాబట్టి బ్రహ్మదేవుడి పట్ల భగవంతుడికి ప్రత్యేకమైన ప్రీతి. శ్రీకృష్ణ భగవానుని ఎరుగటే గాని ఇతర ప్రయోజనార్థమై ఆ జ్ఞానము వృధా పరుచుట కాదు. వేద జ్ఞానమును ఆ ప్రయోజనము కొరకే ఉపయోగించని వారే కపటయోగులు. ఎవరైతే తమ తపశ్శక్తిని తమ యొక్క సాధన శక్తిని భగవంతుడి కోసం కాకుండా వేరే ఏ ప్రయోజనానికి వాడినప్పటికీ కూడా వాళ్ళు కపటయోగులు. అలాంటి వాళ్ళు భగవంతుడికి ఏ విధంగానూ వాళ్ళు ప్లీజ్ చేయలేరు. ఎప్పటికీ వాళ్ళు భగవంతుడి యొక్క గుడ్ బుక్స్ లో ఉండరు. అంటే మనం చేస్తున్న తపస్సు, మనం చేస్తున్న పూజలు ఎప్పుడూ కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చేసుకోవాలి కానీ ఒకళ్ళ నాశనాన్ని కోరుకుంటూను ఒకళ్ళని నాశనం చేయడానికో ఏ రోజు మనం చేయకూడదు. మన శత్రువు అయినప్పటికీ మనం ఏ రోజు అది కోరుకోకూడదు. మనకి రక్షణ కల్పించమని కోరుకోవాలి. మనం ఆ కష్టం నుంచి బయటపడాలి అని కోరుకోవాలి కానీ వీళ్ళు నన్ను ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు తొందరగా చచ్చిపోవాలని మాత్రం ఏ రోజు మనం ఏది చేయకూడదు. అదే విధంగా మన ప్రవర్తన ఒకళ్ళకి ఎటువంటి అంత మరణాన్ని దగ్గరికి చేసేటువంటి బాధని కలిగించకూడదు ఏ రోజు. మన మాటలు కానీ మన చేతలు కానీ మన యొక్క ప్రవర్తన కానీ అంత రైచియస్ గా మనం బిహేవ్ చేసినప్పుడే మనం భగవంతుడికి దగ్గర అవుతాం. మనం కూర్చుని గంటలు గంటలు జపం చేసి జపం అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను లేకపోతే భర్త భార్యను ఇంకొకళ్ళను నానరాని మాటలు అంటూ ఎందుకు బతికానురా బాబు, వీళ్ళతోటి మన బతికిలా ఉందేంటి, మనం ఎప్పుడు చచ్చిపోతాము వీళ్ళ దగ్గర బతికే కంటే అనే భావాన్ని వాళ్ళకి కలిగించామంటే మనం గంటలు గంటలు చేసిన జపం ఎందుకు పనికిరాదు. అది ఏ విధంగానూ భగవంతుడికి ప్రీతి కలిగించదు. సో మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఇండైరెక్ట్ గా భగవంతుడు చాలా క్లియర్ గా బ్రహ్మదేవుడికి చెప్పాడు. ప్రభుపాద దాన్ని క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 21st శ్లోకం. వరం వర్యభద్రం తే ఎవరైనా చదువుతారా? వరం వరయ భద్రంతే వరేశం మాభివాంఛితం బ్రహ్మన్ శ్రేయః పరిశ్రామః పుంసాం మద్దర్శనావధిః. నీకు శుభమగుగాక ఓ బ్రహ్మదేవ. సమస్త వరదాయకుడనగు నన్ను కోరినదెల్లా అడుగుము. సర్వ తపస్సుల ఫలముగా లభించెడి చరమ వరదానము నా దర్శనమేనని నీవు ఎరుగుము. హరే కృష్ణ. వరేశం నీకు శుభమవుగాక. అంత చక్కగా భగవంతుడే నీకంత మంచి జరగాగా అంటే ఇంకా అసలు అంతకంటే అభయహస్తం ఏముంది. మనం ఎప్పుడెప్పుడైతే భగవంతుడి ప్రీతి కోసం భగవంతుడి భక్తి సేవ చేస్తాము, అలాగే భక్తుల క్షేమం కోసం కూడా భగవంతుడికి సేవ చేస్తాము. తనకి దగ్గర అయ్యేటట్టుగా భగవంతుడికి దగ్గర అయ్యేటట్టుగా భక్తులకి మనం సహాయం చేస్తాము. అంటే ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి చాంటింగ్ చేస్తూ కీర్తనలు చేస్తూ వాళ్ళని మనతో పాటు గుళ్ళకి తీసుకెళ్తూ మనతో పాటు చదివేటట్టు చేస్తూ భగవంతుడికి విషయాలు మాట్లాడుకుంటూ ఇలా ఎప్పుడైతే మనం మెలుగుతూ ఉంటామో వెంటనే భగవంతుడి నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే నీకు మంగళమగుగాక, నీకు శుభమగుగాక, నువ్వు నాకెంతో ఇష్టమైన వాడివి, నువ్వు నాకు దగ్గర చేస్తున్నావు, నన్ను వదిలి తప్పిపోయిన నా పిల్లల్ని నువ్వు నాకు దగ్గర చేస్తున్నావు కాబట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఆటోమేటిక్ గా భగవంతుడు అనే మాటలు అవన్నమాట. నీకు శుభమగుగాక ఓ బ్రహ్మదేవ. సమస్త వరదాయకుడగు నన్ను కోరినదెల్లా అడుగుము. నీకు ఇష్టం వచ్చింది నువ్వు అడుగు, నేను ఏదైనా ఇవ్వడానికి నీకు రెడీగా ఉన్నాను. వరం వరయ భద్రం తే వరేషాం అభివాంఛితం. కోరి నువ్వు ఏదైతే కోరుతావో దానిలా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే ఏ వరాన్నైనా ఇవ్వగలిగేవాడిని నేను. నాకెవరి పర్మిషన్ అవసరం లేదు, నన్ను వద్దనే వాళ్ళు ఎవరూ లేరు, నేను ఎవరి కంట్రోల్లోనూ లేరు, నేను చేయలేదంటూ ఏమీ లేదు. బ్రహ్మన్ శ్రేయ పరిశ్రామః పుంసాం మద్దర్శనావిధి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ఆల్రెడీ హైయెస్ట్
వరం వచ్చేసింది. ఏంటంటే నన్ను చూడగలగడం. నువ్వు నన్ను చూడగలగడం అనేదే నా దర్శనం అవ్వడం అనేది హైయెస్ట్ వరం. నువ్వు అది ఆల్రెడీ పొందేశావు. అంతకంటే హైయెస్ట్ వరం ఇంకోటి లేనే లేదు. అంటే మనందరి గోల్ కూడా ఎలా ఉండాలి? మన లైఫ్ గోల్స్ మనం పెట్టుకుంటాం కదా గోల్స్. నాకు ఇంత పెద్ద ఇల్లు ఉండాలి, ఇన్ని కార్స్ ఉండాలి, పిల్లలు ఇలా చదవాలి, పలానా టైంకి. కొంతమంది చాలా పంచపక్ష ప్రణాళికలు వేసేస్తారు. ఈ టైం కల్లా పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోవాలి, ఈ టైం కల్లా మనవాళ్ళు పుట్టేయాలి, ఈ టైం కల్లా వాళ్ళకి స్కూళ్ళకి వెళ్ళిపోవాలి, చదివేసేయాలి, లేకపోతే నేను ఈ టైం కల్లా అసలు ఇలా చాలా గోల్స్ పెట్టుకొని చాలా సిస్టమేటిక్ గా లైఫ్ ని నడుపుతూ ఉంటాం. ప్లాన్డ్ గా మనం పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ గోల్ ఏంటంటే ఇది, భగవంతుడి దర్శనం కావాలి నాకు అనే గోల్ పెట్టుకోవాలి మనం. ఎప్పుడు మనం ప్రతిరోజు అనుకుంటాం కదా, జపం చేసేటప్పుడు ఏమనుకొని జపం చేయాలి? ఈ మాట అనుకొని జపం చేయాలి. నాకు నీ దర్శనం అవ్వాలి తండ్రి, నేను నిన్ను దర్శించాలి, నేను కూడా నీకు సెకండ్ ఇవ్వాలి, నువ్వు కూడా నా తలపై చేయి పెట్టాలి, నువ్వు కూడా నీకు శుభమవు కాక, నీకు మంచి అవు కాక, నీకు మంగళకరం అవు కాక అని నీ నోటితో నువ్వు అంటుంటే నేను వినాలి. ఇలాంటివన్నీ మనం గోల్ పెట్టుకోవాలి. ఇవన్నీ భాగవతాన్ని చదివేసి ఇక్కడికి వదిలేసేసి ఒక కథలా వినేసామంటే మనకి ఏ విధంగా హెల్ప్ చేయదు. 2 గంటలు కూర్చుని మనం జపం చేయాలంటే, 2 గంటలు మనసును ఒక చోట కట్టి పెట్టాలంటే, ఈ చదివిన విషయాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఈ కోరికలన్నీ, ఈ డిజైర్స్ ని మనసులో చేసుకోవాలి. డిజైర్స్ ని కట్టేయడం అనేది జరగదు. ఆలోచన ఆపేయటం అనేది జరగదు. నదిని ప్రవహించడం ఆపేయడం అనడం ఎంత ఫూలిష్నెస్సో, కోరికల్ని ఆపండి, కోరికలు ఆగిపో అనడం చాలా ఫూలిష్నెస్. కానీ ఆ కోరికల్ని పర్ఫెక్ట్ చేసుకోవచ్చు ఎలా? ఇలాంటి కోరికలు పెట్టుకొని, నేను నిన్ను చూడాలి, నీ మాటలు వినాలి, నువ్వు నాకు సెకండ్ ఇవ్వాలి, నువ్వు నా తల మీద చేయబెట్టి దీవించాలి, నేను నిన్ను హక్ చేసుకోవాలి, నీ చిరుమందహాసాన్ని నేను చూడాలి, నీ యొక్క ఎల్లో డ్రెస్ లో నువ్వు ఉన్న రూపాన్ని నేను చూడాలి, అది ఎలా ఉంటుందో చూడాలి, వనమాలి నువ్వు వేసుకునేటువంటి ఆ వనమాల ఎలా ఉంటుందో, ఆ తులసిమాల ఎలా ఉంటుందో నాకు తెలియాలి, నువ్వు బ్లూయిష్ బ్లాక్ అంటారు కదా, ఆ రంగు ఎలా ఉంటుందో నేను చూడాలి. ఇవి తలుచుకుంటూ మీరు జపం చేయండి, మీకు కలలోనైనా ఆ దర్శనాన్ని ఇచ్చేస్తాడు. వీటిని ఎంతలా తలుచుకుంటూ 2 గంటలే కనుక 4 గంటలు కూడా జపం చేయగలం ఈ ప్రేయర్స్ అన్నిటినీ కనుక మనం గుర్తుపెట్టుకున్నాం అంటే. సో నన్ను చూడగా సర్వ తపస్సుల ఫలం, ఏ తపస్సు చేసిన ఫలం సర్వ తపస్సుల ఫలముగా లభించడి చరమ వరదానము నా దర్శనమేనని నీవు ఎరుగుము. నువ్వు నన్ను దర్శించేసావు, నీకు ఆల్రెడీ వచ్చేసింది. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుని ఎరిగి అతనిని ముఖాముఖి గాంచగలుగుటే పరమ సత్యపు చరమానుభవమై ఉన్నది. పరతత్వపు నిరాకార బ్రహ్మానుభూతి పరమాత్మానుభూతి అనను చరణాభూతి కానే కావు. ఇక్కడే ఇలాంటి స్టేట్మెంట్సే మనకి చాలా క్లియర్ గా భగవంతుడికి ఆకారం ఉంది, ఆ దర్శనమే హైయెస్ట్ రియలైజేషన్. భగవంతుడిని చూసాము అనడానికి హైయెస్ట్ రియలైజేషన్ అదే అనేది ఇక్కడ చెప్తోంది. నిరాకారంగా దర్శించడం కూడా భగవాన్ని దర్శించటమే, కానీ అది అన్నిటికంటే ఉత్తమమైనది కాదు, అది అన్నిటికంటే హైయెస్ట్ కాదు. పరమాత్మగా దర్శించడం కూడా భగవాన్ని దర్శించడమే, కానీ అగైన్ అది హైయెస్ట్ కాదు. ఆయనని నేరుగా ఈ రూపంలో దర్శించడమే, సాకార రూపంలో ఆయన్ని దర్శించడమే అన్నిటికంటే పరమ ఉత్కృష్టమైనది, బెస్ట్ అయినది అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ బ్రహ్మదేవుడికి చెప్పాడు అన్నమాట. అనగా భగవానుని అనుభూతి మనర్చుకొని అతనిని దర్శించిన వాడు సమస్త పూర్ణత్వమును సాధించినట్టి వాడే కాగలడు. అట్టి అత్యున్నత పూర్ణ స్థితి అందే సమస్తము నెలకొని ఉండుట అందులకు కారణము. ఒక్కసారి భగవంతుని దర్శించాడు అంటే ఇంకా మోస్ట్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అయిపోయినట్టే, మోస్ట్ పర్ఫెక్ట్ ఆత్మ అయిపోయినట్టు అనమాట. మనం 22nd మనీషితానుభావోయం మమ లోకావలోకనం యదుపసృత్య రహసి చకర్ద పరమం తపః. ట్రాన్స్లేషన్ చదవండి. అత్యున్నత మధు పూర్ణ చతులత
నా భ్రమకు నా దానకు స్వీయానుభవమే అయ్యున్నది. నా ఆదేశానుసారం తీవ్ర తపస్సు నమరించుటయందు నీ నమ్ర స్వభావము కారణమునని ఇది నీకు సాధ్యపడినది. భాష్యంతులు చదవమంటారు. లేదు మాకు పాఠ్యం ఓకే. థ్యాంక్ యూ. ఓకే. అత్యున్నతమగు పూర్ణ చతురత నా ధామపు స్వీయ అనుభవమే అయ్యున్నది. అంటే చతురత అంటే నువ్వు మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎప్పుడు నువ్వు మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఆర్ హైయెస్ట్ పర్సెప్షన్ బెస్ట్ చూసింది ఏంటి అంటే నన్ను చూడడం, నా ధామాన్ని చూడడమే. అత్యున్నతమగు పూర్ణ చతురత నా ధామపు స్వీయానుభవమే అయ్యున్నది. నా ఆదేశానుసారము తీవ్ర తపస్సును అనరించుట యందు నీ నమ్ర స్వభావము కారణమునే ఇది నీకు సాధ్యపడింది. మనం స్టార్టింగ్ లో చాలా మంది అంటారు కదా, ఎలా మీరు కంక్లూడ్ చేశారండి ఆ తప అన్నది భగవంతుడే అని, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడే నారాయణుడని మీరు అది ఎలా డిసైడ్ చేశారు ఆయనే హైయెస్ట్ అని అంటే, ఇక్కడ భగవంతుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు ఏమని, నా ఆదేశానుసారము తీవ్ర తపస్సును అనరించుట యందు ఆ తప అన్నది నేనే. యదుపసృత్య రహసీ చకర్ద పరమం కటిమ నేను 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 చెప్పా, నేనే అది తపహ అని చెప్పిన వాడిని నేనే. నా ఆదేశానుసారం తీవ్ర తపస్సును నువ్వు ఓనర్చావు. ఎలా ఓనర్చావు? నమ్ర స్వభావంతో, అంటే అల్టిమేట్ హ్యూమిలిటీ తోటి, సబ్మిసివ్ యాటిట్యూడ్ తోటి, శరణాగతి చేసి. అంటే ఏంటి, మనందరికీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే తెలుసు. మనం ఎవరన్నా మనలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందనుకోండి, ఎవరిని చూసినా సరే వాళ్ళకంటే మనం చాలా తక్కువ అన్నట్టుగా ఫీల్ అవ్వడము. దానివల్ల మనం చాలాసార్లు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి తెలియకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసేసుకుంటూ ఉంటాం. వీళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారేమో, ముందే నేను వీళ్ళని అటాక్ చేసేయాలి అని. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే, నీకు సుపీరియారిటీ కాంప్లెక్స్ లేదు అని అంటున్నాడు. నిజానికి 90% పీపుల్కి ఉండేది ఈ సుపీరియారిటీ కాంప్లెక్సే. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. చాలా మందికి ఉండేది ఏంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్. నేను గ్రేట్ అందరికంటే, నేను బ్రహ్మాండంగా శ్లోకం చదవగలుగుతున్నాను, బ్రహ్మాండంగా అర్థం చేసుకోగలుగుతున్నాను, బ్రహ్మాండంగా జపం ఇంకా ప్రతి ఒక్కటి మనకి అహంకారం రావడానికి, మనం గొప్పగా ఫీల్ అవ్వడానికి 100 రీజన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. అవేవి కూడా అదేమిటో మనకి ఎదుటి వాళ్ళలో కనిపించవు. అసలు అవేవి ఎదుటి వాళ్ళలో కనిపించవు. వాళ్ళలో మనకి అన్ని లోపాలే కనిపిస్తూ ఉంటాయి. మనలో అన్ని ఎక్సలెంట్ క్వాలిటీసే మనకు కనిపిస్తూ ఉంటాయి. అది సుపీరియారిటీ కాంప్లెక్స్ అని మనం అర్థం చేసుకోవాలి. అది హ్యూమిలిటీ కాదు, అది సబ్మిసివ్ నేచర్ కాదు. సో భగవంతుడిని అట్రాక్ట్ చేయడానికి కావాల్సింది ఏంటి అంటే సబ్మిసివ్ నేచర్, శరణాగతి, హంబుల్ గా ఉండగలగడం. హంబుల్ గా లేకుండా అగైన్ ఈ క్వాలిటీస్ అన్ని భగవంతుడు చెప్పుకుంటూ వస్తున్న క్వాలిటీస్ అన్ని కూడా, ఇవన్నీ మనల్ని బెటర్ పర్సన్సే చేస్తున్నాయి. చాలా మందికి ఉన్న రాంగ్ కన్సంప్షన్ ఏంటి అంటే, భక్తులు అయిపోయారంటే వీళ్ళు ఒక్క దేవుణ్ణే పూజిస్తారు, మిగతా వాళ్ళందరినీ వీళ్ళు ఇగ్నోర్ చేస్తారు. నన్ను ముట్టుకోవద్దనో, లేకపోతే ఇది చేయొద్దనో, అది చేయొద్దనో బిహేవ్ చేస్తారు. అందుకనే భక్తులు అంటే ఇష్టం లేదని కొంతమంది ఒక్కొక్కసారి అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అసలు నిజమైన భక్తులు భగవంతుడి ప్రకారం నడుచుకోవడం మొదలు పెడితే గనక, భగవంతుడు ఎన్ని క్వాలిటీస్ ఇక్కడ చెప్తున్నాడు మనలో ఉండాలని చెప్పి. మనకి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది కలిగేటట్టుగా మన ప్రవర్తన కానీ మన మాటలు కానీ ఉండకూడదు, ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు, ఇవన్నీ మనం చేస్తున్న నామానికి యాడ్ అయినప్పుడు మన ప్రోగ్రెస్ క్విక్గా ఉంటుంది అనమాట. ఇవేమి లేకుండా మనం కేవలం నామజపమే చేస్తూ, గుడికే వెళ్తూ, పూజలే చేస్తూ, గుడి బయటికి రాగానే అనరాని మాటలు అంటూ, చేయకూడని పనులు చేస్తూ, ఇబ్బంది పెడుతూ మనుషుల్ని మనం ఉన్నామంటే, మనం స్నానం చేసి మన మీద మనమే మట్టి వేసుకున్నట్టు. ఏనుగు స్నానం చేసి బయటికి రాగానే శుభ్రంగా వెళ్ళి ఆ మట్టిలో మళ్ళీ దొర్లుతుంది. ఆ స్నానం చేయడం ఎందుకు, మట్టిలో వచ్చి దొర్లడం ఎందుకు, మనం జపాలు చేయడం ఎందుకు, అవన్నీ పోయేటట్టుగా ప్రవర్తనలు చేయడం ఎందుకు. సో చాలా కేర్ఫుల్ గా ఇవన్నీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనకి ప్రోగ్రెస్ అవుతుంది, మనకి భగవంతుడు కనిపిస్తాడు తొందరగా. సో నీ యొక్క నమ్ర స్వభావం కారణమనే ఇది నీకు సాధ్యపడింది. భగవంతుడు అప్రూవ్ చేస్తున్నాడు ఏ క్వాలిటీస్ వల్ల నేను నీ పట్ల నీకు నేను ఇంత గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను, వరాన్ని కోరుకోనే అవకాశాన్ని అని. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ తననే చింతించవలెను, ఎల్లప్పుడూ తనకే భక్తుడు కావాలనను, ఎల్లప్పుడూ తననే అర్చించవలనను, తనకే సదా ప్రణమిల్లవలెనను పలికి ఉన్నాడు.
ఆ విధంగా చేయుట ద్వారా మనుజుడు నిస్సందేహముగా భగవద్ధామమును చేరగలడు. ఇతర వాక్యములన్నిటినీ త్యజించి ఎటువంటి సంకోచము లేకుండా శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణ శరణాగతి పొందమనిడి అదే రకమగు ఆదేశము వేరు చోట్ల కలదు. చాలా చోట్ల భగవంతుడు భగవద్గీత అన్నిట్లో కూడా ఈ ఇన్స్ట్రక్షన్ ని మనకి ఇచ్చాడు అనమాట. 23rd శ్లోక. ప్రత్యాదిష్టం మయా తత్ర ప్రత్యాదిష్టం మయా తత్ర త్వయి కర్మ విమోహితే త్వయి కర్మ విమోహితే తపో మే హృదయం సాక్షాత్ తపో మే హృదయం సాక్షాత్ ఆత్మాహం తపసో నఘా. ఆత్మాహం తపసో నఘ. ఓ పాపరహితుడవగు బ్రహ్మదేవ, కర్మయందు విమోహితుడవైనప్పుడు తపమును ఆచరించుటకు నీకు తొలుత ఆదేశము నొసగినది నేనే అని ఎరుంగుము. అట్టి నా తపస్సే నా హృదయము మరియు ఆత్మ అయి ఉన్నది కనుక తపస్సు నాకు అభిన్నమై ఉన్నది. ఓ పాపరహితుడవగు బ్రహ్మదేవ, తాపసోనగ అనఘ అంటే పాపం లేనటువంటి వాడని. ఓ పాపరహితుడవు బ్రహ్మదేవ, కర్మయందు విమోహితుడవైనప్పుడు తపమును ఆచరించుటకు నీకు తొలుత ఆదేశము నొసగినది నేనే అని ఎరుగుము. కర్మ అందు విమోహితుడైనప్పుడు, కన్ఫ్యూజ్ అయినప్పుడు, ఇల్యూజన్ వచ్చినప్పుడు, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏది రైట్ ఏది రాంగ్ అనే ఒక విషయం మనకి కర్మలు చేసేటప్పుడు వస్తుంది. మనకి డౌట్ వస్తుంది, ఏది కరెక్ట్ ఏది రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ ఒక డిజైర్ ఉండాలి, భగవంతుడు మెచ్చుకునేటట్టుగా నా కర్మలు ఉండాలి అనే ఒక డిజైర్ ఉండాలి. అలా లేకపోయినా కనీసం నెక్స్ట్ లెవెల్ ఏమి ఉండాలంటే, నా కర్మలు పాపం చేసేటట్టుగా ఉండకూడదు, నేను పాపాన్ని తెచ్చుకోకూడదు నేను చేస్తున్న పనుల వల్ల అనే ఒక కనీసం అండర్స్టాండింగ్ అయినా మనకు ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? మన దగ్గర ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు, కర్మ చేయడానికి ముందు ఆలోచించినప్పుడు. అది ఎప్పుడు జరుగుతుంది? మనం సత్వగుణంలో ఉంటే జరుగుతుంది. మనం సత్వగుణంలో ఉన్నప్పుడే కర్మ చేయడానికి ముందు ఆలోచిస్తాం. రజోగుణంలో ఉన్నామంటే కర్మ చేసేసిన తర్వాత ఆలోచిస్తాం, అయ్యో తప్పు చేసేసానే, రైట్ చేసేసానే అని. తమో గుణంలో ఉన్నామంటే ఆలోచించము, కర్మ చేసేస్తాము, తర్వాత పశ్చాత్తాపం కూడా పడం. విపరీతమైన అంధకారంలో అజ్ఞానంలో ఉండడం అంటే తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళే. తాము తప్పు చేశామనే విషయం కూడా తెలియకుండా బతికేస్తున్న వాళ్ళు, తెలుసుకోవాలనే తాపత్రయం లేని వాళ్ళు, చెప్పినా వినని వాళ్ళు తమో గుణంలో ఉన్నట్టు అనమాట. సో ఎప్పుడైతే అట్లా ఉంటూ ఉంటామో మన జన్మలు, మనం అంధకారంలో అజ్ఞానంలో ఉంటున్నాం కాబట్టి అంతకంటే అజ్ఞానంలో పడిపోయేటట్టుగా మనకి జంతు జన్మల్ని ఇచ్చేస్తాడు భగవంతుడు. సో మనం సత్వగుణంలో ఉంటే, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే, ఎప్పుడు పరిగెట్టకుండా ఉంటే, ఎప్పుడు ఏదో ఒకటి సాధించేయాలన్న తాపత్రయం మనకి లేకపోతే, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చేయడానికి ముందర ఆలోచిస్తాం, ఈ కర్మ నన్ను భగవంతుడికి దగ్గర చేస్తుందా దూరం చేస్తుందా. భక్తులైన వాళ్ళు అలా ఆలోచిస్తారు. కనీసం కర్మకాండ లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, నేను చేస్తున్న ఈ కర్మ నాకు పుణ్యం తెస్తుందా పాపం తెస్తుందా అని ఆలోచిస్తారు. ఆలోచించి పాపం తెస్తుంది అంటే అది ఎంత ఇష్టంగా ఉన్నా కానీ చేయడం మానేస్తారు, కన్విక్షన్ ఉన్నప్పుడు. లేని పక్షంలో, కంట్రోల్ లేనప్పుడు మైండ్ మీద ఇంద్రియాల మీద తోసుకుంటూ పాపం వైపుకే నడుచుకుంటూ వెళ్ళిపోతాం తెలిసినా కూడా. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, కర్మలు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కనుక మనం అయితే తపస్సును ఆచరించాలి. అంటే భగవంతుడి నామం చెప్పుకోవాలి, జపం చేసుకోవాలి, భగవంతుడికి భక్తియుక్త సేవ చేసుకొని, భగవంతుడి రక్షణ తీసుకొని, భగవంతుడి యొక్క సలహా తీసుకొని, భగవంతుడి యొక్క మార్గదర్శనంలో మనం పనులు చేయడం. ఎప్పుడైతే మనం జపం చేసి, భగవంతుడికి శరణాగతి చేసి, భగవంతుడికి మాట్లాడి, నాయనా నా మనసు నిండా నా సంకల్పం ఏంటంటే, నేను చేసేటువంటి కర్మ నీకు ప్రీతి అయ్యేటట్టుగా ఉండాలి, నాకు అలాంటి బుద్ధిని, నాకు అలాంటి ఆలోచనని, నాకు అలాంటి డైరెక్షన్ని నువ్వే కల్పించు అని కనుక మనం నిత్యం జపం చేస్తుంటే మనకి భగవంతుడు అలాంటి ఆలోచనలే కలిగిస్తాడు. ఇప్పుడు ఎలా అయితే బ్రహ్మదేవుడికి సృష్టి చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత అది ఎలా చేయాలో తెలియకపోయినప్పుడు తపస్సు చేయి అని ఇచ్చినప్పుడు బ్రహ్మదేవుడు 1000 సంవత్సరాల పాటు భగవంతుడికి భక్తియుక్త సేవ చేశాడు.
సో మనం కూడా ఎప్పుడైనా మనకి లైఫ్‌లో మనకి కన్‌ఫ్యూజన్స్ ఉన్నప్పుడు, మనం భగవంతుడిని ఆశ్రయిస్తే మనకి బెస్ట్ గైడెన్స్ దొరుకుతుంది. బెస్ట్ కౌన్సెలింగ్ దొరుకుతుంది. అందుకు ఎగ్జాంపుల్ అర్జునుడికి కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన. కార్పణ్య దోషోపహత స్వభావ. నేను కన్‌ఫ్యూజ్ అయిపోయాను తండ్రి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను నీకు శరణాగతి చేస్తున్నాను. నువ్వు నాకు చెప్పు అంటే భగవంతుడు చెప్పాడు. అదే విధంగా మనకు కూడా డైరెక్షన్ ఇస్తాడు. నేరుగా ఆయనే వచ్చి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ లేదు. మనకి ఎవరి చేతో మనం కన్విన్స్ అయ్యేటట్టుగా మనకి సలహా ఇప్పిస్తాడు. మనం వింటున్న క్లాస్‌లోనో, మనం చదువుతున్న పుస్తకంలోనే మనకు కావాల్సిన ఆన్సర్ దొరికేటట్టు చేస్తాడు. ఎలాగో అలాగా భగవంతుడు మన దగ్గరకు వస్తాడు. ఒక్కొక్కసారి చాలా మంది నా సెషన్ అయిపోయిన తర్వాత నాకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఎంతో వేరే వేరే నా ముక్కు మొహం తెలియని వాళ్ళతోటి కూడా నా క్లాస్‌లో ఉంటారు. ఇప్పుడు సాధు సంఘ జరుగుతుంది ఈ 4 డేస్. సో, నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే నన్నెప్పుడు చూడని వాళ్ళు నాకు మెసేజ్ మీరు సాధు సంఘాకొచ్చారా? నేను కొన్నేళ్ల పాటు రెగ్యులర్‌గా సాధు సంఘాకి వెళ్లి సేవ చేసేదాన్ని. ఒక 2 ఇయర్స్ నుంచి మానేశాను. హై స్కూల్‌కొచ్చిన తర్వాత పిల్లలకి క్లాస్ అవుతుందని. సో, నాకు ఎక్కడెక్కడి నుంచో నాకు నంబర్స్ నుంచి మెసేజెస్ మీరు సాధు సంఘాకొచ్చారా? మీరు సాధు సంఘాకొస్తే మిమ్మల్ని కలవడానికి వద్దామని. మీరెక్కడున్నారు? అంటే 4000 మెంబర్స్ డివోటీస్ ఉంటారక్కడ. 3 డేస్ వాళ్ళు చేసేదేంటి అంటే కీర్తనే చేస్తారు 3, 4 డేస్. కీర్తనే చేస్తారు. అందరు గురువులు వస్తారు. ఫుడ్ బ్రహ్మాండంగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ పెడతారు. నామినల్ ఫీస్ తీసుకుంటారు. అకామోడేషన్ ఇస్తారు. అన్నీ చేస్తారు వాళ్ళు. బట్ ఎక్స్‌పర్ట్ కీర్తనియర్స్ అంటే మంచిగా సంగీతం తెలిసినటువంటి కీర్తనియర్స్ భజన చేస్తారు. పీపుల్ ఇమ్మర్స్ అయిపోతారు దాంట్లో. మీరెవరైనా ఎప్పుడైనా వినాలనుకున్నా, చూడాలనుకున్నా సాధు సంఘ 2005 అలా చూసారంటే వాళ్ళు లైవ్ కూడా ఇస్తుంటారు యూట్యూబ్‌లో. అవి చూసినా గాని మనకు తెలుస్తుంది ఎలా ఉంటుందా ఆ ఈవెంట్ అనేది. సో, అందులో ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడం అంత ఈజీగా ఉండదు కాబట్టి నంబర్ తెలిసిన వాళ్ళు ఈ గ్రూప్స్‌లో నేనుంటాను కాబట్టి మెసేజ్ పెట్టి వచ్చారా మీరు కలవాలి అని. సో, నేను చెప్పేదేంటంటే చాలా సార్లు వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు హియర్ టుడే. ఇది నాకు అవసరమైన ఇన్‌స్ట్రక్షన్ వచ్చింది అని. కానీ నాకు వాళ్ళెవరో తెలీదు. వాళ్ళ సమస్య ఏంటో తెలీదు. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో తెలీదు. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి వినిపించాలి కాబట్టి ఒక ఇన్‌స్ట్రుమెంట్ కింద నన్ను వాడుకొని ఆ లెసన్‌లో ఆ పాయింటు, ఆ శ్లోకమే ఆ రోజు మాట్లాడతాం మనం. వాళ్ళు వినాలనుకున్న శ్లోకమే మాట్లాడేటట్టు దాంట్లో ప్రభుపాద్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వ్యాసదేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. సుఖదేవ్ గోస్వామి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. పరీక్షిత్ మహారాజ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. బ్రహ్మదేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అంత శ్రద్ధగా ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం తీసుకోవాలి. అక్కడ మాట్లాడుతున్న స్పీకర్ మాట్లాడినట్టుగా అనుకోకూడదు. వాళ్ళు కేవలం మైకే. మెసేజ్ ఇక్కడి నుంచి వస్తుంది. భగవంతుడు ఇస్తున్నటువంటి మెసేజ్ అది. సో, భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, "నువ్వు కర్మయందు విమోహితుడివైనప్పుడు తపం ఆచరించావు. నీకు తొలుత ఆదేశం ఇచ్చిన వాడిని నేనే. ఆ తపం చెయ్యి అని. అట్టి తపస్సే నా హృదయము మరియు ఆత్మ అయ్యున్నది." అంటే భగవంతుడికి ఏది ఇష్టం చాలా? ఆయన యొక్క ఇంటర్నల్ పొటెన్సీ ఏంటి? ఆయన యొక్క ఆంతరింగిక శక్తి ఏంటి? మనం చేసేటువంటి భక్తి. ఆయన కోసం మనం స్పెండ్ చేస్తున్న ఈ టైం ఏదైతే ఉందో, అది ఆయనకి చాలా ఇష్టమైందిట. అట్టి తపస్సే నా హృదయం మరియు ఆత్మ అయ్యున్నది. కనుక తపస్సు నాకు అభిన్నమై ఉన్నది. తపస్సు వేరు, నేను వేరు కాదు. అంటే మనం భగవంతుడికి ఎప్పుడైతే సేవ చేస్తామో, లాస్ట్ సెషన్‌లో నేను చెప్పాను. కనీసం భగవంతుడికి క్లోజ్ సర్కిల్స్‌లో మనం సేవ చేసేటప్పుడు మనం చాలా కేర్‌ఫుల్‌గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి అక్కడ ఆయన ఉన్నాడనే భావంతోటి మనం ఉండాలి. ఎందుకంటే ఆ సేవ, భగవంతుడు వేరు కాదు. అవి 2 ఒక్కటే. ఇప్పుడు మనం ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికెళ్లి కూర్చున్నాం అనుకోండి, ప్రైమ్ మినిస్టరో, ప్రెసిడెంటో ఎంత రైచియస్‌గా బిహేవ్ చేస్తాం మనం. ఏమి స్టూపిడ్‌గా బిహేవ్ చేయం అసలు మనం. కరెక్ట్‌గా ఉంటాం, ఫోకస్డ్‌గా ఉంటాం. వ వ ఏ ఏ విధంగాను వాళ్ళ చేత ఒక మాట పడకూడదు మనం. వాళ్ళ 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 యొక్క వాళ్ళకి మనం ప్లీజింగ్‌గా ఉండాలి అని మనం చేస్తాం గదా! అలాంటి యాటిట్యూడే మనకి భగవంతుడి దగ్గర కూడా ఉండాలి. ఎందుకంటే భగవంతుడే చెప్తున్నాడు. "నువ్వు చేస్తున్నటువంటి తపస్సు నేను వేరు కాదు. నా హృదయం తపస్సు, నా ఆత్మ తపస్సు." అంటే మనం చెప్తున్నటువంటి జపం, కూర్చొని చేస్తున్నటువంటి జపం ఏదైతే ఉందో, మన నోటితోటి మనం చెప్తున్న హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో, అది భగవంతుడు వేరు కాదు. నువ్వెప్పుడైతే దాన్ని ఎంత శ్రద్ధతో చేస్తున్నావో, అది నా హృదయాన్ని అంటుకుంటోంది. అది నా మనసుని నాకు ఆత్మ అయి నన్ను లాగేస్తోంది. నన్ను నీ నీ వైపుకి పిలుస్తోంది. అది నేను వేరు కాదు కాబట్టి.
ఇంక ఇలాంటప్పుడు మన జపం ఎంత శ్రద్ధగా ఉండాలి చూడండి. ఎంత ఎవరి కోసం చేయాలి? మన కోసం మనం చేయాలి ఈ జపం. ఏదో జూమ్‌లో ఉన్న వాళ్ళ గురించో, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ గురించో, బయట వాళ్ళకి చూపించుకోవడం కోసం, భగవంతుడి కోసం. అది భగవంతుడు తపస్సు వేరు కాదంటున్నాడు ఆయన. తపస్సే నా హృదయం మరియు ఆత్మ అయినది. ఏ తపము ద్వారా అయితే మనుజుడు పూర్వ పురుషోత్తమగు శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖిగాంచలుడో అది భక్తి యోగము తప్ప అన్యము కాదని అవగతం చేసుకునేవాళ్ళను. ప్రేమతో భక్తియుక్త సేవను నిర్వహించడం ద్వారా మనుజుడిని శ్రీకృష్ణుని దరిచేరగలుగుట అందులకు కారణమై ఉన్నది. అట్టి తపస్సు దేవదేవుని ఆంతరంగిక శక్తి అయి అతనికి అభిన్నమై ఉన్నది. మన తపస్సు క్వాలిటేటివ్ గా ఉండి భగవంతుడే మన ఆలోచనల్లో ఉండి మనసా వాచ కర్మణ మనం దాన్ని చేసినప్పుడు అది భగవంతుడి యొక్క ఇంటర్నల్ పొటెన్సీ అయి ఆయన యొక్క యోగమాయ శక్తిని టచ్ చేసి ఆయన్ని రీచ్ అవుతోంది. అది ఆయన అయిపోతోంది. ఆయన ఆయన అయిపోయి అక్కడ మన దగ్గర ఉంటున్నాడంటే మనం ఎంత శ్రద్ధగా నామం చెప్తుంటే అంత చక్కగా మన పక్కన కూర్చుని ఆయన వింటున్నాడు. అది ఆయన అయిపోయాడు. అది వేరే కాదు. ఆ నామం వేరు, ఆయన వేరు కాదు. మీ నోటి నుంచి వస్తున్నటువంటి జపం భగవంతుడైపోయి భగవంతుడు ముందు నుంచుని మీరు చేస్తున్న జపాన్ని స్వీకరిస్తున్నాడు. మీరు చేస్తున్న సేవని స్వీకరిస్తున్నాడు ఆయన. మీరు వేస్తున్నటువంటి ఆ పూల మాలని, ఆ తులసి ఆకులని, మీరు మీరు ఆయన కోసం చెప్తున్నటువంటి ఆ శ్లోకాలని అన్ని ఆయనై వింటున్నారు, ఆయనై స్వీకరిస్తున్నాడు. ట్వంటీ-4th శ్లోకం. సృజామి తపసై వేదం గ్రసామి తపసా పునః బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపః. అట్టి తపస్సుతోనే ఈ విశ్వమును నేను సృజింతును. అదే శక్తితో దానిని పోషించి ఆ శక్తితోనే సమస్తమును ఉపసంహరింతును. కనుక కేవలం తపస్సే నిజమగు శక్తి అయి ఉన్నది. అట్టి తపస్సుతోనే ఈ విశ్వమును నేను సృజింతును. అదే శక్తితో దానిని పోషించి ఆ శక్తితోనే సమస్తమును ఉపహరించుతును. కనుక కేవలం తపస్సే నిజమగు శక్తి అయి ఉన్నది. మన సాధన శక్తి, మనం చేసేటువంటి సాధనే శక్తి. ఆయన చెప్పాడు కదా, అదే నా యొక్క పొటెన్సీ, నా యొక్క ఇంటర్నల్ పొటెన్సీ, నా యొక్క యోగమాయని నువ్వు చేస్తున్నటువంటి జపం, నువ్వు చేస్తున్నటువంటి భక్తియుక్త సేవ, నువ్వు చేస్తున్నటువంటి తపస్సే. మనందరం కూడా తపస్సే చేస్తున్నాం. పొద్దున్నే 3:30కి లేచి స్నానం చేసి కూర్చుని 2 గంటలు జపం చేయడం తపస్సే. పడుకోవచ్చు, 8-9 వరకు పడుకోవచ్చు. బట్ ఆ ఇన్కన్వీనియన్స్ ని తీసేసి పక్కన పెట్టి లేచి కూర్చొని శ్రద్ధగా, అంటే నిద్రపోతూ కాదు, శ్రద్ధగా నామం చెప్పుకుంటూ వింటూ మనం చేస్తున్నాం. అది కూడా తపస్సే. తపస్సు అంటే వేరే బ్రహ్మదేవుడు చేసిందే నేను చేసేది కాదేమో. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ 2 గంటన్నరది కూడా, ఇది కూడా తపస్సే. అన్ని పనులు పక్కన పెట్టేసి కూర్చుని వింటున్నారు కదా, అది కూడా తపస్సే. ఇవన్నీ తపస్సు ఎంత శ్రద్ధగా, ఎంత ఏకాగ్రతగా, ఎంత భక్తితో, ఎంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో చేస్తుంటామో అది అంత క్లోజ్ గా భగవంతుడి యొక్క అది శక్తి పెరిగిపోతూ ఉంటుంది. దాని యొక్క పొటెన్సీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మనం ఎంత డిస్ట్రాక్టెడ్ గా, ఎంత ఎంత అన్ఇంట్రెస్టెడ్ గా, ఎంత కబుర్లు చెప్పుకుంటూ, లేకపోతే ఎంత డైవర్ట్ అయ్యి మనం చేస్తూ ఉంటామో అది అంత డైల్యూట్ అవుతుంది, పూర్తిగా పోదు. అది డైల్యూట్, దాని యొక్క ఎనర్జీ ఏదైతే ఉంటుందో, దాని యొక్క పొటెన్సీ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతూ ఉంటుంది. సో అట్టి తపస్సుతోనే ఈ విశ్వమును నేను సృజింతును. అదే శక్తితో దానిని పోషించి ఆ శక్తితోనే తపస్సును సమస్తమును ఉపసంహరింతును. కనుక కేవలం తపస్సే నిజమగు శక్తి అయి ఉన్నది. సో నాకు కూడా పవర్ నేను ఈ తపస్సు నుంచే వస్తుంది అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. తపో నిర్వహణమునందు మనుజుడు భగవద్ధామమునకు తిరిగి చేర కృతనిశ్చయుడై ఉండి ఆ కార్యమును సాధించుటకు
అన్ని రకములకు కష్టములను ఎదుర్కొనుటకు సంసిద్ధుడై ఉండవలెను. భవితి భౌతికాభ్యుదయము పేరు ప్రతిష్టల కొరకు సైతము మనుజుడు తీవ్ర తపస్సును ఆచరింపవలసి యుండును. భౌతికాభ్యుదయమును పేరు ప్రతిష్టల కొరకు సైతము మనుజుడు తీవ్ర తపస్సును ఆచరించవలసి ఉండును. లేనిచో ఎవ్వరునూ భౌతిక జగమును అతి ప్రధానుడు కాజాలడు. మెటీరియలిస్టిక్ గా గొప్పవాళ్ళు అవ్వాలన్నా, మెటీరియలిస్టిక్ గా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలన్నా మనం తపస్సు చేయాలి. అంటే ఏంటి తపస్సు అంటే? వాలంటరీగా సుఖాలని పక్కన పెట్టి ఇన్కన్వీనియన్సెస్ ని తీసుకోవడం. ఇప్పుడు ఒక అథ్లెటిక్ ఉన్నాడు అనుకోండి. నేను ఒకసారి ఈ చెస్ మాస్టర్ ఉన్నారు కదా, ఆయన పేరేంటి, గ్రాండ్ మాస్టర్ ఆయన. సో వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ విన్నాను అనమాట. ఆవిడ వాళ్ళు డైట్ కూడా చాలా కేర్ఫుల్ గా తీసుకుంటారట. ఎందుకంటే వాళ్ళు తీసుకునే డైట్ ఏదన్నా ప్రాబ్లం అయినా, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోయినా, ఏ రోజన్నా రిలాక్స్ అయిపోయి కూర్చుని ఎక్కువగా టీవీ చూడడం, ఎక్కువగా ఇండల్జ్ అయిపోవడం చేసినా కానీ నెక్స్ట్ డే వాళ్ళ గేమ్ క్వాలిటీ పడిపోతుంది. చెస్ గేమ్ మనం అనుకుంటాం చెస్ ఏముంది మైండ్ తోటే కదా, బాడీ ఎందుకు ఫిట్ గా ఉండాలి దానికి, ఆయన ఏం రన్నింగ్ చేయట్లేదు కదా, రిలే ఆడట్లేదు కదా అని మనం అనుకుంటాం. బట్ వాళ్ళు ఒక గేమ్ విన్ అవ్వాలి, వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండి ప్రాపర్ గా వాళ్ళు థింక్ చేసి చేయగలగాలంటే వాళ్ళ బాడీ ఫిట్ గా ఉండాలి, సెన్స్ గ్రాటిఫికేషన్ తక్కువగా ఉండాలి, వాళ్ళు ఎన్నో ఇన్కన్వీనియన్సెస్ ని ఫేస్ చేసి ఆ ఇష్టమైన పదార్థమైనా అది వాళ్ళకి హెల్ప్ఫుల్ కాకపోతే వాళ్ళు తింటాం మానేయాలి దాన్ని. ఇలాంటివన్నీ చేస్తేనే వాళ్ళు గ్రాండ్ మాస్టర్లు అవుతారు. ఏదో ఇంట్లో చెట్టు కింద పడుకొని శుభ్రంగా 10ంటికి లేచి 12ంటికి లేచి 2-3 గేమ్లు ఆడేగానే మనం గ్రాండ్ మాస్టర్లు అవ్వం. ఎంతో ఎఫర్ట్ పెట్టి వాళ్ళు ఎన్నో ఇన్కన్వీనియన్సెస్ ని, ఎన్నో వీటిని పక్కన పెడితేనే. ఇప్పుడు ఈ మధ్య ఈ కొత్త గ్రాండ్ మాస్టర్స్ కూడా వాళ్ళు ఏం చెప్పారు, మేము ఫోన్ చూడం అని చెప్పారు. వాళ్ళు మేము ఫోన్ అసలు చూడం, ఫోన్ అసలు చూడం అసలు మేము, మాకెందుకంటే ఫోన్ వల్ల వచ్చేటువంటి యాంగ్జైటీ మాకు అవసరం లేదు అసలు. ఫోన్ మనం ఏమనుకుంటాం, మనల్ని ప్రపంచానికి దగ్గర చేస్తుంది అనుకుంటున్నాం. ప్రపంచంలో జరుగుతున్న విషయం మనకి యాంగ్జైటీ, స్ట్రెస్, మనలో బాధ, మనలో ఇన్కన్వీనియన్స్ అన్నీ పెంచుతూ ఉంటుంది. నాకు ఒకసారి ఒక డివోటీ ఫోన్ చేసి అన్నారు, నేను ఇప్పటి వరకు బాగానే ఉన్నాను మాతాజీ, ఫేస్బుక్లో ఈ డివోటీ ఒక పోస్ట్ చూశాను, నన్ను వాళ్ళు ఎంతో బాధ పెట్టారు, వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, అది చూడంగానే నాకు తెలియకుండా కడుపులోంచి ఒక దుఃఖం, ఒక ద్వేషం, ఒక ఈర్ష వచ్చి ఒక టైప్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది. కంప్లీట్ గా డిసప్పాయింటెడ్ అయిపోయాను. నాకు అసలు ఇప్పుడు చాంటింగ్ చేసుకోవాలని నాకు మనసు రావట్లేదు అసలు. నన్ను బాధ పెట్టి వాళ్ళు అంత ఆనందంగా ఎలా ఉన్నారు అన్న ఆలోచనే నాకు వస్తుంది మాటిమాటికి. ఎంత అది తప్పని తెలిసిన అంటే అసలు అది చూడకపోయింటే కనీసం ఆ ఫీలింగ్ రాకపోయిండేది. ఆ రోజు బాగుండేది. ఇది ఎర్లీ మార్నింగ్ చాంటింగ్ టైంలో నాకు సడన్ గా ఒకసారి కాల్స్ వస్తాయి. నాకు ఎర్లీ మార్నింగ్ చాంటింగ్ టైంలో చూడకూడదు చూసేస్తే ఇంకా ఆ రోజంతా అదే ఫీలింగ్. ఎందుకంటే మనం ఇంకా పర్ఫెక్ట్ కాలేదు, మనం ఇంకా పరమహంసలు అవ్వలేదు. సో మనల్ని డిస్టర్బ్ చేసేవి ఉంటాయి కాబట్టి వాటన్నిటిని దూరం పెట్టుకోవాలి. వాలంటరీగా వాటన్నిటిని ఇన్కన్వీనియన్సెస్ ని తీసుకున్నప్పుడే భౌతికంగా కూడా సక్సెస్ కావాలి. అంటే అదే కారణం. ఫ్లూక్ లో సక్సెస్ వచ్చే వాళ్ళు ఎవరో కొంతమంది పిల్లలు ఈ గొప్ప కంపెనీ వాళ్ళందరూ కూడా తప్పారు, 10th క్లాస్ తప్పారు, కాలేజ్ తప్పారు, నేను కూడా తప్పితే నేను కూడా ఫేస్బుక్ ఓనర్ అయిపోతాను అనుకోవడం చాలా మూర్ఖత్వం. అది ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో అట్లా ఫ్లూక్ లో అవుతారు, కానీ మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి వాళ్ళు చాలా ఎఫర్ట్ పెడితేనే వాళ్ళు ఒక గోల్ రీచ్ అవ్వగలుగుతారు. భౌతికంగానే అలా చేయాల్సి వచ్చినప్పుడు ఇంకా ఆధ్యాత్మికంగా కూడా ఒక తపస్సు మనం చేయాలి అంటే మన గోల్ మనం రీచ్ భగవంతుడిని నేరుగా చూసి మాట్లాడి సెకండ్ ఇవ్వాలి ఆయనకి అంటే మనం ఎన్ని భౌతికమైన విషయాల్ని పక్కన పెట్టాలి, ఎంత తపస్సు మనం చేయాలి. లేనిచో ఎవ్వరును భౌతిక జగవున అతి ప్రాధానుడు కాజాలడు. అయినచో భక్తి యోగమునందు పూర్ణత్వమును కోరకును ఎందుకులై తీవ్రమగు తపస్సులు కలవు. సుఖముగా సాగడి జీవనము మరియు ఆధ్యాత్మిక అనుభవమునందు పూర్ణత్వ ప్రాప్తి అనువాని నడుమ పొత్తు కుదరదు. సుఖంగా ఉండాలి, పర్ఫెక్ట్ అవ్వాలి, నేను దేవుణ్ణి చూడాలి అంటే అది జరగదు. ఈ రెండిటి మధ్య పొత్తు కుదరదు అని చెప్పి ఇక్కడ భగవానుడు జీవుని కన్నను తెలివిగలవాడు కనుక భక్తి యోగమున భక్తుడు ఎంతటి కష్టము నోర్చునో అతడు చూడగోరును. ఎంత కష్టపడి నువ్వు నా కోసం చేస్తావు అనే విషయాన్ని భగవంతుడు చూస్తాడు. నువ్వు ఎంత కన్వీనియంట్ గా నీ కుదిరినప్పుడే భక్తి చేస్తున్నావు అనేది కూడా చూస్తాడు భగవంతుడు. అంటే ఆ సిన్సియారిటీ ఏదైతే మనలో ఉందో
మనం మేబీ ప్రపంచం మన సిన్సియారిటీని గుర్తించలేకపోవచ్చు గానీ, మనం వాళ్ళని కొంచెం చీట్ చేయొచ్చు. చెప్పొచ్చు. ఇది నిజంగా నాకు చాలా తలకాయ నొప్పిగా ఉంది. మనం ఏదో ఇష్టమైన షో చూడాలనుకున్నాం అనుకోండి. అబ్బా! నేను ఇవాళ గుడికి రాలేనండి. లేకపోతే క్లాస్ వినలేనండి. నాకు చచ్చేంత తలకాయ నొప్పిగా ఉందంటే, వాళ్ళు మనల్ని ఏమి అనలేరు. వాళ్ళేం దాన్ని క్రాస్ చెక్ చేసి చెప్పలేరు. కానీ ఎవరు క్రాస్ చెక్ చేయగలడు? భగవంతుడు చేయగలడు. ఆయన చూడగలడు. సో, కనుక భక్తి యోగమున భక్తుడు ఎంతటి కష్టమును వచ్చునో అతడు చూడగోరును. ఆదేశము శ్రీకృష్ణ భగవానుని నుండి ఏ ప్రత్యక్షముగా గాని, లేదా ప్రామాణిక గురువు ద్వారా గాని వచ్చుచుండును. ఎంతటి కష్టతరమైనప్పటికిని ఆదేశమును పాలించుట తీవ్రతరమైన తపస్సయ్యున్నది. ఎప్పుడైతే భగవంతుడి ఇన్‌స్ట్రక్షన్ గాని, గురువు యొక్క ఇన్‌స్ట్రక్షన్ గాని ఎంత కష్టమైనా పాటిస్తామో అప్పుడే అది తపస్సు. మనం వెళ్ళి నాకు కన్వీనియంట్‌గా ఉండేది చెప్పండి. కన్వీనియంట్‌గా మీరు ఫస్ట్ అసలు చెప్పండి. అది నేను చేయగలనో లేదో ఆలోచించి చేస్తాను అని ఏ రోజు గురువు దగ్గరికెళ్ళకూడదు అసలు. అలాగే గురువు మనకి కన్వీనియంట్‌గా ఉండేది చెప్తాడనే ఉద్దేశం గూడా మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. వాళ్ళు చెప్పింది మనకి కష్టంగా అనిపిచ్చి, మనల్ని హర్ట్ చేస్తుందిగా అనిపిస్తోంది అంటేనే, ఆ మాట వాళ్ళ నోటి నుంచి వచ్చిందే భగవంతుడి యొక్క ఇన్‌స్ట్రక్షన్ ద్వారా భగవంతుడు చెక్ చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఎంత కష్టం తీసుకుంటావు నా గురించి? నువ్వేదో పెద్ద గొప్ప భక్తుడిని అంటున్నావు గదా! నువ్వు ఈ ఇన్‌కన్వీనియన్స్ తీసుకుంటావా లేదా? ఈ పని నువ్వు చేస్తావా లేదా? ఒక్కొక్కసారి మనం వెళ్లి ఒక ఒక బ బ అడిగినప్పుడు ఈ ఈ విషయం నన్ను చాలా బాధపెడుతుంది అనంగానే, మీరు ఆలోచించటం మానేయండి అని మనకి ఒక గురువు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారనుకోండి. అది అయ్యే పని కాదు. ఆలోచించటం మానేయడం అనేది. కానీ మనం ప్రయత్నం చేసి దాన్ని అలా చేయగలిగేటట్టు చేశామనుకోండి, మనం ఆ కష్టాన్ని పడ్డామనుకోండి, అది భగవంతుడిని, గురువుని ప్లీజ్ చేసేస్తుంది. సో, మనకి కన్వీనియంట్‌గా మనం మన రీచ్‌లోనే ఉండేటట్టుగా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి అని ఆశించడం ఇ అలా జరగదు భక్తి యోగంలో. భక్తి యోగం ఎప్పుడూ కూడా ఎదుగుతున్న కొద్దీ మనకి ఛాలెంజింగ్ అవుతూ ఉంటుంది. మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అలాగే వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనల్ని పైకి తీసుకెళ్ళి ఈ భౌతిక భావం నుంచి పూర్తిగా మనల్ని తీసేసి భగవంతుడికి దగ్గర చేయాలి కాబట్టి. ఒకసారి ఒకసారి మనకి భౌతికమైనవన్నీ తీసేస్తాడు భగవంతుడు. నువ్వు నువ్వు నా దగ్గర నన్ను శరణాగతి చేస్తావా లేదా అని. ఎలాగోలా మనం ఏం చేస్తాం, మళ్ళీ అమ్మో! ఈ భౌతికమైన వాటిల్లోనే మనకి ఆనందం ఉందని మళ్ళీ తెచ్చుకొని అన్నీ దగ్గర పెట్టుకుంటాం. మళ్ళీ తీసేస్తాడు. మళ్ళీ తీసేసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనకు ఒక మెసేజ్ ఇస్తున్నాడు భగవంతుడు. మనల్ని ఆధ్యాత్మికంగా సీరియస్ అవ్వమంటున్నాడు అనే విషయాన్ని మనం పట్టుకొని అటువైపుకి వెళ్ళాలి. ఈ నియమమును ఖచ్చితంగా అనుసరించువాడు భగవద్ అనుగ్రహమును బడియటలో నిక్కముగా జయము సాధించగలడు. ఏ నియమాన్ని? ఎంత కష్టతరమైనప్పటికీ ఆదేశమును పాలించుట తీవ్రతరమైన తపస్సై ఉన్నది. ఎంత కష్టమైనా, ఎంత ఇష్టం లేకపోయినా, ఎంత అవమానం పడినా, నా గురువు నాకు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు, నేను ఇది చేస్తాను. భగవంతుడు నాకు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాడు, భగవంతుడు ఇది తనకి ప్రీతి కలిగిన విషయం అని చెప్తున్నాడు, నేను ఇది పాటిస్తాను అని ఎప్పుడైతే మనం చేస్తామో, అది మనకి భగవంతుడి అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది. కన్వీనియంట్‌గా కూర్చుని, అబ్బే! లేదండి పొద్దున్నే లేవడం నా వల్ల కాదండి. నేను రాత్రి 12 వరకు, 11 వరకు సినిమా చూసి పడుకుంటా. చాలా కష్టం. నాకు పొద్దున పూట ఎర్లీ అవర్స్‌లోనే నిద్ర పడుతుంది. నేను మెల్లిగా లేచి ఏ 12కో జపం చేసుకొని ఒక 2 గంటలు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదన్నారు కదా! అలా నేను చేసుకుని ఎలాగో చేస్తాను. కొంతమంది అర్ధరాత్రి పూజ చేస్తుంటారు. 9కి పూజ మొదలెడుతూ ఉంటారు రాత్రిపూట. 12 వరకు చేస్తూ ఉంటారు. పొగలంతా ఏదో ఒకలాగా టైం వేస్ట్ చేసేస్తారు. చేసేసి అంటే నిజంగా కుదరలేదనుకోండి మనకు పొద్దున్నుంచి మనం చాలా బిజీగా ఉన్నాం. అస్సలు కుదరలేదు. అప్పుడు మనం చేసాం. భగవంతుడు చాలా ప్లీజ్ అయిపోతాడు. నీకింత కష్టమైన డే జరిగినప్పటికీ కూడా నువ్వు స్టిల్ వచ్చి నా కోసం నువ్వు టైమ్ స్పెండ్ చేసావు. ఐ యామ్ వెరీ మచ్ ప్లీజ్డ్ అంటాడు. అలా కాకుండా పొద్దునంతా టీవీ స్క్రోల్ చేసి, రిమోట్ స్క్రోల్ చేసుకుంటూ, ఫోన్‌లు స్క్రోల్ చేసుకుంటూ పొద్దునంతా వేస్ట్ చేసేసి రాత్రి తొందరగా పడుకోకుండా, పొద్దున్న లేవాలని తెలిసి కూడా రాత్రి తొందరగా పడుకోకుండా, పొద్దున్న లేవలేకుండా కింద మీద మనం పడిపోయి తప్పించుకున్నాం అనుకోండి, అది తెలుస్తూ ఉంటుంది. ఆ సిన్సియారిటీ భగవంతుడికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు ప్రభుపాద రాసినట్టు, భగవంతుడు మనకంటే తెలివైనవాడు. మన సిన్సియారిటీని ఈజీగా గ్రహించగలడు. బ్రహ్మ ఉవాచ 25th శ్లోక మాతాజీ. బ్రహ్మ ఉవాచ బ్రహ్మ ఉవాచ భగవన్ సర్వభూతానాం భగవన్ సర్వభూతానాం
అధ్యక్షో వస్థితో గుహాం అధ్యక్షో వస్థితో గుహాం వేదహై అప్రతిరూఢేన వేద వేదహ్య ప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితం. ప్రజ్ఞానేన చికీర్షితం. బ్రహ్మదేవుడు పలికెను, హే భగవాన్, ప్రతి జీవుని హృదయమున నీవు పరమాధ్యక్షునిగా నెలకొని ఉన్నావు. కనుకనే అప్రతిమగు ప్రజ్ఞచే నీవు సమస్త యత్నములను ఎరిగి ఉన్నావు. బ్రహ్మ కన్ఫర్మ్ చేసేస్తున్నాడు. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు కదా, కృష్ణ నేనే సాక్షిని అనే విషయాన్ని చెప్పాడు కదా, ఆ మాటనే ఇక్కడ బ్రహ్మదేవ్. ఎందుకంటే భగవంతుడు ఏమన్నాడు, నీ యొక్క తపస్సుకు నేను మెచ్చాను, నువ్వు ఎంత కష్టమైన 1000 ఏళ్ల పాటు మనస వాచ కర్మణ నన్నే తలుచుకుంటూ డిస్ట్రాక్ట్ అవ్వకుండా తపస్సు చేశావు. అందులో కూడా నువ్వు తపస్సు చేసింది నీ ఇంద్రియాలని సుఖపరచుకోవటం కోసం కాదు, నాకు సహాయం చేయడానికి, సృష్టి కార్యంలో నాకు సహాయం చేసి సృష్టి చేసి నా నుంచి తప్పిపోయిన జీవుల్ని నా దగ్గరికి తీసుకురావడానికి. కాబట్టి నువ్వు ఎంతో నాకు ప్రీతిమంతుడివి అని అన్నాడు. కాబట్టి బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, నీకు తెలియంది ఏముంది స్వామి, నువ్వు తెలుసుకోలేదంటూ ఏముంది అసలు. హే భగవాన్, ప్రతి జీవుని హృదయమున నీవు పరమాధ్యక్షునిగా నెలకొని ఉన్నావు. కనుకనే అప్రతిహతమగు ప్రజ్ఞచే నీవు సమస్త యత్నములను ఎరిగి ఉన్నావు. అప్రతిహమగు ప్రజ్ఞచే నీకంత డిఫికల్ట్ కాదయ్యా, నా యొక్క సిన్సియారిటీని, నా యొక్క ఎండీవర్ని తెలుసుకోవడం నీకు అస్సలు కష్టమే కాదు. నువ్వు ఈజీగా నీ యొక్క ఇంటెలిజెన్స్ తోటి మా గురించి తెలుసుకుంటావు. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి వారి హృదయమునందు సాక్షిగా నిలిచి ఉన్నాడనియు, మరియు ఆతడే దివ్యానుమంతయనియు భగవద్గీత ధృవపరు అనుమతి నొసగు ఫలభోక్త కాబుడు. ఎలానా అతని అనుమతి లేనిదే ఎవ్వరునూ భోగింపజాలరు. ఉదాహరణకు త్రాగుబోతైన వాడు మద్య నిషేధ ప్రాంతమునకు మద్యపానమును కావించుటకై మద్యపాన నిషేధాధికారికి దరఖాస్తు పెట్టుకొనును. ఆ అధికారి అతని విషయమును గమనించి కొద్దిపాటి మద్యమును పానము నిమిత్తమై అనుమతించును. అదే విధంగా భౌతిక జగత్తు మంతయు పెక్కు త్రాగుబోతులతో నిండి ఉన్నది. భావమేమనగా ప్రతి జీవుడు ఏదియోనొక భోగ విషయమున మనసునందు కలిగి ఉండును. ప్రతి ఒక్కడును తన కోరిక తీరవలనని గట్టిగా కోరి ఉండును. సర్వశక్తిమంతుడగు భగవానుడు ప్రతి జీవుని ఎడ కరుణ కలవాడైనందున తండ్రి కుమారుని ఎడ కరుణ కలిగినట్లు జీవుని కోరికను అతను బాల్యోచిత సంతృప్తి కొరకై పూర్ణము కావించుచుండెను. ఏదో చిన్నపిల్లాళ్లే కోరుకుంటున్నాడు అని చెప్పి భగవంతుడు మన కోరికలు తీరుస్తూ ఉంటాడట. నిజానికి ఆ కోరికల వల్ల మనకి నిజమైన ఆనందం రాదు, ఉండదు. ఆ కోరిక శాశ్వతమైంది కాదు, అది ఆనందాన్ని ఇవ్వదు మనకి అని తెలిసినప్పటికీ కూడా చిన్నపిల్లాడు ఏదో కోరుకున్నాడులే అని భగవంతుడు ఆ కోరికల్ని తీరుస్తుంటాడట. దాన్ని మనం భగవంతుడు అనుగ్రహం అనుకోకూడదు. నిజమైన అనుగ్రహం ఏంటంటే మనం మోక్షం పొందగలిగితే అది నిజమైన అనుగ్రహం. ఇవన్నీ ఇంకేదో చిన్నపిల్లాళ్లే ఏడుస్తున్నాడు, ఒకటే ఆయన అడుగుతున్నాడు, ఇస్తానులే అని ఇస్తాడనమాట ఆయన. జీవుని కోరికను అతని బాల్యోచిత సంతృప్తి కొరకై పూర్ణము కావించుచుండును. అటువంటి కోరికలను మనసునందు కలిగి ఉండు జీవుడు వాస్తవముగా సుఖించబోడు. భౌతికమైన కోరికలు మనసులో ఉన్న వాళ్ళు ఆ కోరికలు తీరితే దాన్ని మనం భగవంతుడు అనుగ్రహం అని ఉన్నాడని అని అనుకుంటుంటాం కదా, అవి నిజానికి భౌతికమైన విషయాలు ఏవి కూడా మనకి శాశ్వతమైన సుఖముని ఇవ్వవు. భగవంతుడికి కూడా ఇష్టం ఉండదు, కానీ తీరుస్తూ ఉంటాడు ఆ కోరికల్ని. కేవలము దేహావసరములనే అతడు ఎట్టి లాభము లేకుండా అనవసరముగా తీర్చుచూ పోవును. త్రాగుబోదు మద్యపానము ద్వారా ఎట్టి లాభమును పొందబోడు, కానీ త్రాగుటకు బానిస అయిన కారణమున దాని నుండి అతడు బయటపడకూరడు. అట్టి కోరికలను తీర్చుకొనుటకు దయామయుడగు భగవానుని అన్ని సౌకర్యములు అతనికి ఒసుగును. మనుజుడు కోరికలు లేనివాడు కావాలనని నిరాకారవాదులు ఉపదేశించిన కోరికలన్నిటినీ తరిమివేయవలనని మరికొందరు ఉపదేశించరు, కానీ అది అసాధ్యమైన విషయం. కోరుట అన్నది జీవ లక్షణమైన కారణమున ఎవ్వరును కోరికలు తరిమివేయజాలరు. ఆత్మకి ఉన్నటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఆనందంగా ఉండడం. ఇప్పుడు మనందరం సుఖాన్ని ఆనందాన్ని ఎందుకు కోరుకుంటున్నాము అంటే ఆత్మ కోరుకుంటోంది కాబట్టి. అదే విధంగా ఆత్మకు ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే, పుట్టుకతో వచ్చే లక్షణం ఏంటంటే కోరికలు కోరుకోవడం. సో అందువల్ల ఆత్మ ఉన్నంత వరకు కోరికలు ఉంటాయి, వాటిని తీసేసి పక్కన పెట్టేసి మనం ఉండలేం అసలు. అది చేయటం చాలా ప్రాబ్లం. డిజైర్ ని మేనేజ్ చేసుకోవాలి, కానీ
డిజైర్ లెస్ గా అవ్వలేం మనం. కోరికలు లేనట్టి జీవుడు మృతుడే అయి ఉండవలెను, కానీ అతడు మృతుడు కాడు. అనగా జీవ లక్షణములు మరియు కోరిక అనేవి కలిసి చనుటువంటివి. జీవించున్నాము అంటే కోరికలు ఉన్నట్టే. కానీ మనుజుడు శ్రీకృష్ణుని సేవించగోరినప్పుడు కోరికలు పూర్ణత్వము సాధ్యపడగలవు. ఆ కోరికల్ని మేనేజ్ చేసుకున్నట్టు పర్ఫెక్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే భగవంతుని సేవ చేయాలనే కోరిక పెట్టుకుంటాము. జీవులందరూ స్వీయ కోరికలను బహిష్కరించి తన కోరికలతో సమ్మతి చూపవలనని భగవానుడు సైతము వాంఛించును. భగవద్గీత యొక్క చరమోపదేశం అదే. బ్రహ్మదేవుడు ఆ ఉపదేశమును అంగీకరించి ఉన్నందున శూన్యమగు విశ్వమునంది జీవులు సృజింప బాధ్యాయుత పదవి అతనికి ఇచ్చను. ప్రతి జీవుని హృదయములందరి పరమాత్మునిగా శ్రీకృష్ణుడు ఎల్లరి మనములను ఎరిగి ఉన్నాడు. అంతరమునందున్న భగవానుని తెలియకుండా జీవుడు ఏదినీ చేయజాలడు. ప్రతి ఒక్కడు తన కోరికలను పూర్ణము నెరవేర్చుకున్నటకు భగవానుడు స్వప్రజ్ఞచే అతనికి అవకాశం నొసగుచుండును. మన కోరికలను తీర్చుకోవడానికి భగవంతుడే మనకి అనుమతిస్తూ ఉంటాడు. బట్ మనం భౌతికమైన కోరికలు కోరుకుంటూ ఉంటే, రిపీటెడ్ గా వాటినే మనం కోరుకుంటూ ఉంటే, అవి అంత హ్యాపీనెస్ ని ఇవ్వవన్న విషయం తెలిసినప్పటికీ మనం కోరుకుంటున్నాం కాబట్టి మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు. మనం మన కోరికల్ని మేనేజ్ చేయటం నేర్చుకొని వాటిని ఆధ్యాత్మికంగా మార్చుకోవడాన్ని చెయ్యాలి. సో అదే విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. నీకు తెలియంది ఏముందయ్యా, అందరి హృదయాల్లో ఉన్నది నువ్వే కదా అని. ఇక్కడ నుంచి బ్రహ్మదేవుడు భగవంతుడిని 4 క్వశ్చన్స్ వేస్తాడు. 4 శ్లోకాల్లో 4 క్వశ్చన్స్ వేస్తాడు. ఆ 4 క్వశ్చన్స్ క్విక్ గా రీక్యాప్ చేసుకుందాం. వీటిని మనం నెక్స్ట్ సెషన్స్ లో డీటెయిల్ గా చెప్పుకోవచ్చు. తథాపి నాథమానస్య నాథనాథాయ నాథయనాధితం పరావరే యథా రూపే జానీయాం తే త్వ అరూపిణః జానీయాం తే తరూపిణః. అయినప్పటికీ ఓ నాథ, దయతో నా కోరికను పూర్ణము కావింపుమని నేను వేడుకొనుచున్నాను. నీవు దివ్య రూపధారుడవైనప్పటికీ ఏ విధముగా లౌకిక రూపమును, అటువంటి రూపమును నీవు కలిగి ఉండనప్పటికీ ధరింతువో దయతో నాకు తెలియజేయము. హరే కృష్ణ. ఇది దివ్యమైన రూపం కదా, నువ్వు ఈ భౌతికమైన ప్రపంచంలోకి ఎందుకు వస్తావు? నీది భౌతికమైన రూపం కాదని నాకు తెలుసు, కానీ మాలాగా ఎందుకు కనిపిస్తావు? భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళలాగా నువ్వు ఎందుకు కనిపిస్తూ ఉంటావు? నువ్వు అసలు ఈ రూపాన్ని ఎందుకు తీసుకుంటావు? నువ్వు ఎందుకు కిందకు వస్తావు? నా కోరిక దయతో నా కోరికను పూర్ణము కావింపుము నేను వేడుకొనుచున్నాను. కోరుకో అని భగవంతుడు చెప్పాడు. బ్రహ్మదేవుడు ఎలాంటి కోరికలు కోరుకుంటున్నాడో చూడండి. ఇప్పుడు 4 కోరికలు కోరుకుంటాడు. నీవు దివ్యరూపధారుడు అయినప్పటికీ ఏ విధముగా లౌకిక రూపమును ధరింతువో దయతో నాకు తెలియజేయి. నువ్వు అసలు నిజంగానే భౌతిక రూపాన్ని ధరిస్తావా? అది కాదని నాకు అనిపిస్తోంది. నేను ఊహించదలుచుకోవట్లేదు. అవునో కాదో అని నేను ఊహించదలుచుకోవట్లేదు. నిన్నే డైరెక్ట్ గా అడుగుతున్నాను. నువ్వు చెప్పు, నువ్వు ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు భౌతిక రూపాన్ని తీసుకుంటావా, దివ్యమైన రూపాంతో కిందకు వచ్చి ఇక్కడికి వస్తావా? అసలు ఎందుకు వస్తావు అనే ప్రశ్న. అవతారాలు ఎందుకు తీసుకుంటావు అని బ్రహ్మదేవుడు భగవంతుడిని అడుగుతున్నాడు. యథాత్మమాయ యోగేన నానాశక్తి ఉపబృంహితం ఓకే, గో హెడ్ మాతాజీ. యథాత్మమాయా యోగేన నానాశక్త్యుపబృంహితం విలుంపన్ విసృజం గృహ్ణన్ బిభ్రదాత్మానమాత్మనా లయము, సృష్టి, స్వీకారము, పోషణముల కొరకై విభిన్న సంయోగములతో వివిధ శక్తులను నీవే స్వయముగా ఎట్లు ప్రకటము కావింతువు అనేది విషయము దయతో నాకు తెలియజేయుము. నీ యొక్క శక్తులు ఏమేంటి? నువ్వే ఎలా సృష్టి, స్థితి, లయాలు చేస్తూ ఉంటావు? వాటన్నిటినీ నువ్వు అసలు ఎలా తీసుకోగలుగుతావు? నువ్వు ఒక్కడివే ఇన్నిగా ఎలా ఎక్స్పాండ్ అవుతావు
ఆంతరంగిక, బాహ్య, తటస్థ శక్తులు అనే 3 శక్తులు నీకు ఉన్నాయి కదా. వీటితోటి నువ్వు అసలు ఎలా ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని నడుపుతూ ఉంటావు, అసలు నీ శక్తులు ఏమేంటి, నువ్వే ఇన్ని ఎక్స్పాన్షన్స్ తీసుకొని నువ్వే ఇన్నిగా ఎలా ఉండగలుగుతున్నావు అని నీ యొక్క భౌతికమైన ఆధ్యాత్మికమైన శక్తుల గురించి, అవి ఎలా పనిచేస్తాయి, ఏవి ఎక్కడ పనిచేస్తాయి, ఏవి వల్ల ఏది నడుస్తోంది, ఆ వివరాలన్నీ నాకు చెప్పు అని అడుగుతున్నాడు. రెండో ప్రశ్న ఇది. క్రీడస్య మోఘ సంకల్ప క్రీడస్య మోఘ సంకల్పం ఊర్నానాభిర్యతోర్నుతే పూర్ణానాభిర్యతోర్నుతే తథా తద్విషయాం దేహి తథా తద్విషయాం దేహి మనీషాం మయి మాధవ. మనీషాం మయి మాధవ. ఓ మాధవ, ఆ విషయములనన్నింటినీ గూర్చి తాత్వికముగా నాకు తెలియజేయుము. స్వశక్తిచే తననే కప్పివేసుకొను సాలెపురుగు వలె నీవు క్రీడింతువు. నీ సంకల్పము అమోఘమైనది. భౌతికంగా ఉన్నట్టు స్పైడరే తన వెబ్ ని తను నిర్మించుకోగలుగుతుంది. భౌతికంగా ఉన్న స్పైడర్కే అంత ఇంటెలిజెన్స్, అంత శక్తిని భగవంతుడు ఇచ్చాడు. సో ఇక్కడ ఓ మాధవ, ఆ విషయములన్నిటిని గురించి తాత్వికంగా నాకు తెలియజేయము. స్వశక్తిచే తననే వేసుకొని సాలెపురుగు వలె నీవు క్రీడింతువు. నీ సంకల్పము అమోఘమైనది. నీకు డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి కదా, వాటన్నిటితోటి నువ్వు ఎలా ఆడుకుంటూ ఉంటావు అంటే, సాలెపురుగు ఎలా అయితే తన యొక్క గూడుని కట్టుకొని ఆడుకుంటూ ఉంటుందో అలా నువ్వు నీ కర్మలు లేకపోతే నీ యొక్క యాక్షన్స్ ఈ భౌతిక ప్రపంచాన్ని ఉద్దేశించి, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఉద్దేశించి ఎలా ఉంటాయి, నీ శక్తుల్ని ఏవి ఎక్కడ నువ్వు ఎలా వాడుతూ ఉంటావు, ఎలా చేస్తూ ఉంటావు అంటే పూర్తిగా నీ గురించి నాకు చెప్పు అని ఇక్కడ బ్రహ్మదేవుడు ఈ ప్రశ్న వేశాడు. 29th. చికిత్సం అహం భగవచ్చిక్షిత మళ్ళీ చెప్పండి. మీరు భగవచ్చిక్షితం అహం కరవాణి హ్యతేంద్రితః నేహమానః ప్రజాసర్గం బధ్యేయం యద్ అనుగ్రహాత్. దేవదేవునిచే ఇది చదవాలి మాతాజీ. శిక్షిత నీ ఉపదేశము అది చదవాలి మాతాజీ. నీ ఉపదేశానుసారము ఈ విషయమందు నేను శిక్షణను పొందినట్లుగాను ఆ విధముగా జీవులను సృష్టించడి విషయమున తాత్కార్యముచే బద్ధుడను కాకుండా కేవలము పనిముట్టుల వలె వర్తించునట్లుగాను దయతో నాకు అది ఎంతయు తెలియజేయము. ఎంత వండర్ఫుల్ గా అడిగాడు చూడండి. నేను కేవలం నీ చేతిలో ఇన్స్ట్రుమెంట్ నవ్వాలి తప్పితే సృష్టి చేస్తున్నాను కదా అనే అహం నాలో రాకూడదు. నేను నిర్ణయాలు తీసుకుని పక్షపాతం చూపించేటట్టుగా నేను ప్రవర్తించకుండా, నేను ఈ సృష్టి చేయడం అనే కార్యం చేస్తూ నన్ను నేను కర్మలకి బంధించుకోకుండా నేను ఎలా చేయాలో నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. ఇలాగే మనం భగవంతుడిని అడగాలి. నా కర్మలు నన్ను బంధించకుండా నీకు ప్రీతి కలిగించేటట్టు నేను ఎలా ప్రవర్తించాలి, నేను చేసే కర్మలలో నేను పక్షపాతం చూపించి నా వాళ్ళు పరాయి వాళ్ళు అని చెయ్యకుండా, అంటే మనం తెలియకుండా భగవంతుడి సేవ చేసేటప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే, మనకి ఇష్టమైన వాళ్ళకి ఎక్కువ సేవ ఇస్తాం, మనకి ఇష్టం లేని వాళ్ళకి, వాళ్ళు క్యాపబుల్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కువ సేవ ఇవ్వం మనం. అలాంటివి చెయ్యకుండా చాలా న్యూట్రల్గా భగవంతుడికి ప్రీతి కలిగించేటట్టు సేవ జరగాలి అనేటట్టుగా ఒక అధికారం మన చేతుల్లో ఉన్నప్పుడు మనం వ్యవహరించాలనే విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు, అలా చేయకపోతే అది నాకు బంధం కలిగించేస్తుంది కాబట్టి నీ ఉపదేశానుసారము ఈ విషయమునందు నేను శిక్షను పొందినట్లుగాను
ఆ విధముగా జీవులను సృష్టించేడి విషయమున తత్కార్యముచే బద్ధుడను కాకుండా కేవలము పనిముట్టు వలె వర్తించున్నట్లు నీ చేతిలో ఇన్స్ట్రుమెంట్ గా నేను ఉండాలి. నేను ఇంపార్షియల్ గా ఈ కర్మ నన్ను బంధించి నేను అధోలోకానికి వెళ్ళిపోకుండా నువ్వు నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతని నీకు ప్రీతికరం అయ్యేటట్టుగా నేను చేయాలి. ఒకడి మీద కక్ష కట్టి వాడిని ప్రతిసారి పందిగానే పుట్టించో కుక్కగానే పుట్టించో అలా నేను నా దగ్గర పవర్ ఉంది కదా అని ఏ విధంగా నేను దాన్ని మిస్యూజ్ చేయకుండా పక్షపాతిగా వ్యవహరించకుండా నేను న్యూట్రల్ గా వ్యవహరించి ఆ కర్మ ద్వారా నన్ను నేను ఉద్ధరించుకోవాలి తప్పితే నన్ను నేను దిగజార్చుకోకుండా చేసేటట్టుగా నువ్వు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. దయతో నాకు అదంతయు తెలియజేయము. అది ఎలా చెయ్యాలో నాకు నువ్వు చెప్పు అంటే నీ యొక్క కరుణ వల్ల నీ యొక్క అనుగ్రహం నాకు నీ సేవ చేయడానికి కావాలి. మనం ఏమనుకుంటాం, భగవంతుడి సేవే కదా మనం చేస్తున్నాము, మనకి బుద్ధి ఎందుకు, దానికి మనకి ఇంటెలిజెన్స్ ఎందుకు, అదంతా పవిత్రమే అనుకుంటాం. అసలు భగవంతుడికి దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్న కొద్దీ మనకి మంచి బుద్ధి కావాలి. ఎందుకంటే అక్కడ మనం పార్షాలిటీ చూపించి మన బదం చూపించి కొంతమందిని హర్ట్ చేసి కొంతమందిని ప్రీచ్ చేయించేటట్టుగా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే ఎంత క్లోజర్ సర్కిల్స్ కి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి కార్యంలో ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉంటామో అంత భగవంతుడి అనుగ్రహం మన మీద ఉండాలి. మనం న్యూట్రల్ గా ఆ సేవని చేయగలగాలంటే 30th శ్లోక తర్వాత ఆపేద్దాం. అక్కడితోటి బ్రహ్మదేవుడి క్వశ్చన్స్ అయిపోతాయి. ఈ 5 శ్లోకాస్ మనం ఒకసారి నెక్స్ట్ వీక్ చిన్న రీక్యాప్ చేసుకుందాం. యావత్ సఖా సఖ్యురివేషతే కృతః యావత్ సఖా సఖ్యురివేషతే కృతః ప్రజా విసర్గే విభజామి భోజనం ప్రజా విసర్గే విభజామి భోజనం అవికల్వస్తే పరికర్మణి స్థితో అవిక్లవస్తే పరికర్మణి స్థితో మామే సమున్నధ మధోజమానినః మామే సమున్నత మదోజమానినః. ఓ దేవా, జన్మరహితుడా, మిత్రుడు ఒక మిత్రునితో వ్యవహరించినట్లు సమాన స్థాయిలో ఉన్నట్లుగా నీవు నాతో కరచాలనము చేసితివి. ఇక వివిధ రకములకు జీవులను సృష్టించు కార్యమున నేను నియుక్తుడనై నీ సేవయందు నెలకొనగలను కనుక ఎటువంటి కలవరమును నేను పొందబోను. కానీ ఇది అంతయు నాకు గర్వమును పరమోత్కృష్టుడనైనట్లుగా కలిగించవద్దని నిన్ను ప్రార్థించుచున్నాను. హరి బోల్. అసలు ఎంత ఎంత బ్యూటిఫుల్ గా అడుగుతున్నాడు చూడండి బ్రహ్మ. నిజంగా మనం ఇలా అడగలుగుతామో లేదో. ఆ బ్రహ్మదేవుడు నాకు గర్వం కలగకుండా చేసేటట్టు నేను ఈ కర్మని చేసేటట్టు చెయ్యి తండ్రి. నేను సుప్రీం అని ఫీల్ అవ్వకుండా నేను సృష్టిని చేస్తున్నాను కాబట్టి, నేనే ఈ సృష్టిలో మొదటి వ్యక్తిని కాబట్టి, నేను సృష్టిని చేస్తున్నాను కాబట్టి నువ్వు నీతో సమానుడుగా నన్ను తీసుకొచ్చి నుంచోబెట్టి నాకు సెకండ్ ఇచ్చావు. సెకండ్ ఇచ్చి నన్ను మెచ్చుకుని నా తపస్సుకు మెచ్చుకుని నేనంటే ఇష్టం అని చెప్పి నాకు నువ్వు ఈ బాధ్యతని ఇచ్చావు కదా. నువ్వు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని నేను నియుక్తుడనై నీ సేవ యందు నెలకొనగలగను. నేను తప్పకుండా నీ సేవ చేస్తా. కానీ నాకేం కావాలి? నీ అనుగ్రహం కావాలి నీ సేవ చేయడానికి. కనుక ఎటువంటి కలవరమును నేను పొందబోను. కానీ నాకేం కన్ఫ్యూజన్ లేదు. నేను చాలా క్లియర్ గా ఉన్నా నీ సేవని నేను చేయగలనని, నువ్వు నాకు శక్తిని ఇస్తావని, నీ అనుగ్రహం నా మీద ఉంది కానీ నేను ఎప్పుడైతే టాలెంటెడ్ గా పేరు తెచ్చుకుంటూ ఉంటానో ఈ పని చేసేటప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి? నాకు గర్వమును కలిగించవద్దని నిన్ను ప్రార్థిస్తున్నాను. నాకు గర్వం రాకుండా చూడాల్సిన బాధ్యత నీదే భగవంతుడా. ఎట్టి పరిస్థితిలోనూ నాకు గర్వం రాకూడదు. ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోవాలి, నేను నీ చేతిలో పనిముట్టునని, నీ అనుగ్రహంతో ఈ పని చేస్తున్నానను అనే విషయం నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తుండేటట్టుగా నన్ను గ్రౌండెడ్ గా, నన్ను హంబుల్ గా ఉంచు అని చెప్పి బ్రహ్మదేవుడు అడిగాడండి. విశ్వంలో ఫస్ట్ వ్యక్తి, మోస్ట్ ఇంటెలిజెంట్, మోస్ట్ లర్నెడ్, మోస్ట్ తపస్వి అయినటువంటి బ్రహ్మదేవుడు భగవంతుడిని అడుగుతున్నాడు. మనం నోరారా ప్రతిరోజు ప్రతి క్షణం భగవంతుడిని అడగాలి. ఎందుకంటే పక్కనే కూర్చుంటుంది మనకి గర్వం. ఇక్కడితో ఈ సెషన్ ఆపుతాను మాతాజీస్ అండ్ ప్రభుజీస్. నెక్స్ట్ భగవంతుడు చెప్పేటువంటి నెక్స్ట్ శ్లోకాలు చతుశ్లోకి భాగవతం. అంటే భగవంతుడు సమాధానం ఆ 4 శ్లోకాల్లో బ్రహ్మదేవుడికి మొత్తం అర్థమైపోయేటట్టు చేశాడు భగవంతుడు. ఆ అర్థమైపోయిన మొత్తాన్ని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. నారదుడు వ్యాసదేవుడికి చెప్తే వ్యాసుడు భాగవతాన్ని రాశాడు. అది ఫ్లో దాన్ని.